మన ముందు ఈరోజు నితిన్ బిచాలా గారు ఉన్నారు ఫ్రమ్ బ్రూక్ రియాల్టర్స్. అసలు హైదరాబాద్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ ఏం జరుగుతుంది? హైటెక్ సిటీ ఇప్పుడు స్పేస్ లేదు. రెడీ గ్రేడే ఐటీ స్పేస్ కావాలి అనుకుంటే వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్ గచ్చిబౌలి అండ్ ఫర్దర్. గూగుల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఆర్ ది రైట్ టాలెంట్ ఫేస్బుక్కి వెళ్ళేసి నేను పోచారంలో పెడతాను లేకపోతే కొంపల్లిలో పెడతాను. యూ కెనాట్ హైర్ గూగుల్ ఎంప్లాయీస్. పర్ ఎసెప్టీ రైజింగ్ ఎలా ఉందండి వ్యత్యాసం? మాదాపూర్ ఏరియా 80 నుంచి 90 మధ్యలో కోట్స్ ఉన్నాయి. 2020లో 60 రూపీస్లో ఉండేది. బయట వేరే కంట్రీస్లో చూస్తే ఇలా ఉండదు. ఐఎమ్ నాట్ కంపేరింగ్ దేర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ బిల్డింగ్ వరకే తీసుకున్నాం. వాళ్ళకు కూడా ఆ ఎన్వైర్న్మెంట్ సెట్ అవుతుందండి అసలు? అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేటే కాదు, మెయిన్ వస్తుంది ఇక్కడ టాలెంట్. కాస్ట్ ఆఫ్ ద టాలెంట్ ఈజ్ ఆల్సో లో. యాపిల్ హ్యాడ్ సంబడి ఎల్స్ టు డూ సమ్ స్మాల్ అసైన్మెంట్. మ్యాక్డొనాల్డ్స్ అవుట్ సోర్స్ ఇట్ టు సంబడి. సో వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీకి అవుట్ సోర్స్ చేసే బదులు దే ఆర్ పుట్టింగ్ అప్ దేర్ ఓన్ GCCs. 20 million square feet ఆఫీస్ స్పేస్ రెడీగా అవైలబుల్ ఉంది. హైదరాబాద్ హైయెస్ట్ అబ్జార్ప్షన్స్ క్లోజ్ టు 10-11 million ఇయర్లీ. ల్యాండ్ లార్డ్స్ ఏంటంటే వాళ్ళే క్యాలిక్యులేట్ చేసేసుకొని మీకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంత, మీకు రెంట్ ఇంత వస్తుంది, మీరు అమ్ముకుంటే ఈ రేట్కి అమ్ముకుంటారు కాబట్టి నా వాల్యూ ఇది, ఓవర్ క్యాలిక్యులేషన్ చేసేస్తే కష్టం, వర్కౌట్ కావట్లేదు జనాలు. ఫస్ట్ కమర్షియల్ బిల్డింగ్ ఆఫ్ జేబేరీ. మా లక్ బాగుండి బిల్డింగ్ ఫుల్ లీజ్ ఇచ్చేసాం. కొనడానికి ఒక ఫీజు, కొన్నాక రెంట్ చేయడానికి నాకు ఫీజు ఇచ్చారు ఆ క్లయింట్. 2.5 లక్షలు 2005-2006లో మాకు అదొక గేమ్ చేంజర్. 70+ ల్యాండ్ లార్డ్స్ని ఒక తాట మీద తీసుకొచ్చి మొత్తానికి అది లీజ్ చేశాను. ఐ థింక్ మోర్ టఫెస్ట్ లీజ్ వాజ్ దట్. మాకు 9 to 11 months పట్టింది నెగోసియేషన్స్ నుంచి. హలో హైదరాబాద్ గ్రోత్ వీక్షకులు, ఈ ఎపిసోడ్ కొంచెం స్పెషల్. ఎందుకు? ఇప్పటి వరకు మనం 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కమర్షియల్ రియల్ ఎస్టేట్లో పనిచేసిన వారిని మీ ముందు తీసుకొచ్చాం. ఈసారి ఇంకొంచెం సీనియర్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సేల్స్ అనేది ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ని ప్రజెంట్ చేయాలి అంటే ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి. సో మన ముందు ఈరోజు నితిన్ బిచాలా గారు ఉన్నారు ఫ్రమ్ బ్రూక్ రియాల్టర్స్. నమస్తే అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రోజులు నేను పిలుద్దాం అనుకుంటున్నాను, ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. ఎందుకంటే హైదరాబాద్ ఒక డిఫరెంట్ ట్రాజెక్టరీలో తిరుగుతూ ఉంటుంది. ఒక రోజేమో మనది టాప్, ఒక రోజేమో కొంచెం లోలో తిరుగుతుంది. కొంచెం పొలిటికల్ టర్మాయిల్ వల్ల కొంచెం సఫర్ అయ్యాం, తర్వాత స్టెబిలిటీ వచ్చి మళ్ళీ పీక్స్కి వెళ్ళిపోయాం, మళ్ళీ కొంచెం స్లో అవుతూ ఈరోజు ఏమవుతుందో అని తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాం. సో ఇలా ఈ కన్ఫ్యూజన్లో ఏమనిపించిందంటే మీలాంటి వాళ్ళు కొంచెం లేట్గా వస్తే లేటెస్ట్గా ఉంటుందని చెప్పి సో మిమ్మల్ని ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మేము అడిగేది. సో టు బిగిన్ విత్, షూట్ చేయడానికి మీ ఇంట్రొడక్షన్ ముందే తీసుకోండి. చూసే వాళ్ళకి మధ్యలో వీడెవడు టైం వేస్ట్ చేస్తున్నాడు, చెప్పట్లేదు ఈయన ఎవరు అని తెలుసుకోవాలని నాకు కొంచెం ఉంది. సో అందుకని ఫస్ట్ అసలు హైదరాబాద్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్ సెగ్మెంట్ ఏం జరుగుతుంది, ఏమవుతుంది? బిల్డింగ్లు మటుకు ఖాళీగా కనిపిస్తున్నాయి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ కానీ కోకాపేట్ సైడ్ కానీ. కొంచెం మీరు క్లుప్తంగా టైం తీసుకుని మరీ చెప్పండి. థ్యాంక్స్ ఫనీ ఫస్ట్ నన్ను పిలిచినందుకు. ఎస్, మీరు అన్నది కొద్దిగంత వాస్తవానికి కొద్దిగా కనపడుతుంది, కానీ హైదరాబాద్ పొటెన్షియల్ బాగుంది. ఓకే. ప్రస్తుతానికి దేర్ ఇస్ ఎ లిటిల్ ఓవర్ సప్లై ఉంది, స్పెషల్లీ ఆన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. కానీ దట్ విల్, అది కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే హైటెక్ సిటీ ఇప్పుడు స్పేస్ లేదు. ఓకే. రెడీ గ్రేడే ఐటీ స్పేస్ కావాలి అనుకుంటే ఈరోజు మనకు మెల్లిగా వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్ గచ్చిబౌలి అండ్ ఫర్దర్. ఎందుకు అంటే హైటెక్ సిటీలో సప్లై తగ్గినందుకు రేట్స్ పెరిగిపోయినాయి. ఓకే. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కొన్ని రోజులు, మేబీ ఇయర్ 2 years కొద్దిగా, కానీ ఎవెన్చువలీ దిస్ ఆఫీస్ స్పేస్ విల్ ఆల్సో గెట్ అబ్జార్బ్డ్ అండ్ కొత్త సప్లై రాకపోతే మంచిది. ఓకే. టెంపరీగా, ఓకే. అంటే లిమిటెడ్ సప్లై వస్తే బాగుంటుంది, ఓవర్ సప్లై ఉండకుంటే చాలు. ఇప్పుడు కరెంట్ పొజిషన్లో ఉన్నది లిమిటెడ్ సప్లై, కొత్త సప్లై యాడ్ కావట్లేదు ఈరోజు కరెంట్ వైల్ వి టాక్. ఓకే. కాబట్టి ఆ కొత్త సప్లై కనుక ఇంకా ఏమీ అడిషన్స్ లేదు అంటే ఇన్ మ్యాటర్ ఆఫ్ 1.5 year ఐ థింక్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. అజ్యూమింగ్ ఇప్పుడు లాస్ట్ 1-2 years 1.5 yearలో ఏదైతే హైటెక్ సిటీలో మేము అబ్జార్ప్షన్ చూసామో ఓకే. దాని బేసిస్ మీద నేను చెప్తున్నాను. ఓకే.
సో హైటెక్ సిటీలో ఫుల్ అయిపోయింది కాబట్టి మేబీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్ కోకాపేట్ ఏరియా అంతే. చూస్తారు అంటున్నారు. ఎస్. బట్ హైదరాబాద్ విస్తరించిపోయింది కదా, ఔటర్ రింగ్ రోడ్ ఉంది మనకి. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫోర్త్ సిటీ అంటుంది. కరెక్ట్. సో మరి అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డిసిషన్ మేకర్స్ కాకుండా ఎంప్లాయ్మెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ వచ్చింది. ఓకే. ఫేస్బుక్లో హైరింగ్ ఎట్లాంటి ఎంప్లాయీస్ని తీసుకున్నా గూగుల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఆర్ ది రైట్ టాలెంట్ వాళ్ళకు ఫేస్బుక్కి. సో ఫేస్బుక్కి వెళ్ళేసి నేను పోచారంలో పెడతాను లేకపోతే కొంపల్లిలో పెడతాను అంటే హీ కెనాట్ హైర్ గూగుల్ ఎంప్లాయీస్. ఓకే. ఎందుకంటే గూగుల్ వాళ్ళ ఎంప్లాయీస్ ఇక్కడ అలవాటు. జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఏంటంటే ఈ డిసిషన్ మేకర్స్ అయినా ఎంప్లాయీని అట్రాక్ట్ చేయాలనుకున్నా అది ఏమైపోయిందంటే ఇట్స్ catch-22. మీరు నేను ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు. ఓకే. 90+% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ మోర్ 95 ఇంకా టు బి ప్రిసైజ్ 95% ఆఫ్ ఐటీ కంపెనీస్ ఇట్ సైడే ఉన్నాయి, వెస్టర్న్ కారిడార్లోనే ఉన్నాయి. ఓకే. సో ఆ టాలెంట్ని ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ హైరింగ్ జరుగుతూనే ఉంటుంది. అదొకటైతే ఓకే. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి అక్కడ కొత్త కంపెనీకి వెళ్ళేది కూడా ఇదే టాలెంట్. ఓకే. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కంపెనీ నుంచి వై కంపెనీ హైర్ చేస్తుంది. ఆయన్నే డిసిషన్ మేకర్ అవుతాడు. అవును, అవును. వై కంపెనీలో పోయి ఆయన డిసిషన్ మేకర్. ఆ కంపెనీలో ఇప్పుడు కొత్త స్పేస్ చూడండి అంటే హీ విల్ నాట్ సే నేను అక్కడ పోతాను, హైటెక్ సిటీ పోతాను, నేను కొత్త ప్లేస్కి పోను. ఎందుకంటే హీఈస్ యూస్ టు దట్ జోన్. అవును, వాడు కంఫర్ట్ జోన్లో వచ్చింది కాబట్టి ఆయన మళ్ళీ అక్కడే డిసిషన్ ఇదే జోన్లో చూస్తారు. ఓకే. కొత్త కంపెనీస్ ఏమన్నా బయట నుంచి వచ్చి రీఎవాల్యుయేట్ చేసి వాళ్లకు ఈ ఎంప్లాయీస్ది బెడదలేదు అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ కొత్త సిటీస్కి వెళ్ళేది. బట్ అది కావట్లేదు, పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు కొన్ని ఆఫీసెస్ పోచారంలో ఉన్నాయి, అవును. కొన్ని ఆఫీసెస్ ఉప్పల్లో ఉన్నాయి, అవును. కొన్ని ఆఫీసెస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్లో ఎందుకు స్టార్ట్ అవుతుంది? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఓకే. అదే మీరు శ్రీశైలం హైవేలో కూడా ట్రై చేశాము. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని కడుతున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాకుండా అంతకుముందు రహేజ్ ఐటీ పార్క్ ఉండింది, హిందూ ఐటీ పార్క్ ఉండింది. సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్ కాలేదు? నాట్ దట్ వాళ్ళకి ఎఫర్ట్ లేదని, వాళ్ళు చేయలేకపోయారని, కస్టమర్స్ రావట్లేదు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కస్టమర్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు రావడానికి. పుట్టప్ బేస్ దేర్. ఓకే. వాళ్ళు తక్కువ రేట్లకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇదేంటంటే ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ న్యాచురల్ ప్రోగ్రెషన్. అంటే నెక్స్ట్ 1 kilometer ఫర్దర్ టు హైటెక్ సిటీ, 1 more kilometer టు ఫర్దర్ టు హైటెక్ సిటీ, అట్లా అందుకు ఆ జోన్ పెరుగుతా ఉంది అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పడంలో హైటెక్ సిటీ మాదాపూర్ ఏరియాలో ప్రైజింగ్ గురించి చెప్పారు. ఓకే. అండ్ డెఫినెట్లీ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఇంకో డిఫరెంట్ ప్రైజింగ్ ఉంది. కరెక్ట్. కోకాపేట్కి గచ్చిబౌలికి మరి పెద్ద డిస్టెన్స్ లేదు. కరెక్ట్. గచ్చిబౌలికి మాదాపూర్కి పెద్ద డిస్టెన్స్ లేదు. ప్రైజింగ్ లో ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చిందంటారండి? అంటే ఫస్ట్ ఏంటంటే మెట్రో. ఓకే. మెట్రో కనెక్టివిటీ. ఓకే. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఈ షిఫ్టింగ్కి మార్కెట్స్ చాలా బాగున్నప్పుడు ఎంప్లాయీస్కి మాకు 1.5 hour వేస్ట్ అవుతుంది రావడానికి, 2 hours వేస్ట్ అవుతుంది, మేము రాలేము, మాకు వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చేయండి అనేసి అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ కంపల్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే వీ హ్యావ్ ఆఫీస్ ఇన్ అలాంగ్ ద మెట్రో, మీరు మెట్రో పట్టుకొని వచ్చేసేయండి, మెట్రోలో వెళ్ళిపోండి. సో మీకు విల్ ప్రొవైడ్. సో దట్ వాజ్ ద టోన్. ఆ టోన్లో అది అలాగే క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అది నో మోర్ రీజన్ నౌ. కానీ అందరూ మెట్రోకి దగ్గరలోనే కావాలి, మెట్రోకి దగ్గర, అది ఎప్పుడో మర్చిపోయారు అందరూ. ఓకే. ఇనీషియల్ స్టార్ట్ అయింది అలా, తర్వాత ఎవ్రీబడి ఈజ్ లైక్ నాకు మెట్రోకి దగ్గర. లార్జర్ కంపెనీస్ మీకు ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఈ లాస్ట్ మైల్ కనెక్షన్కి దే కెన్ స్పెండ్. ఓకే. ఒక చిన్న కంపెనీ ఉంది, 50 people 100 people, వాళ్ళు క్యాబ్స్ని రన్ చేయండి, ఎంప్లాయీస్ని డ్రాప్ పికప్ టు మెట్రో అంటే కాస్ట్ బేరింగ్ పెరిగిపోతుంది వాళ్ళకు. ఓకే. అదే లార్జ్ కంపెనీ విచ్ హ్యాస్ 1000 employees వాళ్ళకి అది ఓవరాల్ కాస్ట్లో అది చాలా చీప్. సో వాళ్ళు ఓన్లీ లార్జర్ కంపెనీస్ ఇక్కడ వెళ్తున్నాయి ఇప్పుడు. అవును. ఎక్కడికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలికి కానీ. స్లోగా ఏమవుతుంది, ఇక్కడ స్పేస్ రేట్స్ అవి స్పేస్ లేకపోవడాలు, ఆప్షన్స్ లేకపోయేసరికి దెన్ న్యాచురల్ ప్రోగ్రెషన్ వెళ్ళిపోతారు. ఓకే. ఇంకొక చిన్న బాటిల్ నెక్స్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, కొన్ని ఆ రోడ్స్ కంప్లీట్ అయిపోతే ఐ థింక్ మళ్ళీ అదొక మూమెంట్ ఉంటుంది.
సో ఇప్పుడు ఈ పర్ ఎస్ఎఫ్టీ ప్రైసింగ్ ఎలా ఉందండి వ్యత్యాసం ఫ్రమ్ మాధాపూర్ టు గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ కోకాపేట యాజ్ వెల్? గుడ్ బిల్డింగ్స్ గురించి మాట్లాడదాం. గ్రేడ్ ఏ గ్రేడ్ ఏ బిల్డింగ్స్ అని మాట్లాడదాం. గ్రేడ్ ఏ ఈరోజు మాదాపూర్ ఏరియా విచ్ మెట్రో చుట్టుపక్కల ఏరియాలో 80 నుంచి 90 మధ్యలో కోట్స్ ఉన్నాయి. వామ్షెల్ వామ్షిల్ 80 రూపీస్ నుంచి 90 రూపీస్ పర్ స్క్వేర్ ఫుట్. ఓకే. ఇదే సేమ్ స్పేసెస్ 2020లో 60 రూపీస్లో ఉండింది. సో ఇప్పుడు యూ కెన్ జస్ట్ ఒక డూ ద మ్యాథ్. 4-5 yearsలో జస్ట్ మ్యాథ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్. ఎందుకు? ఎలా సప్లై కట్ వెళ్ళిపోతుంది, తగ్గుతూ అబ్జార్బ్ అవుతుందో రేట్స్ పెరుగుతూ పోయినాయి. ఇప్పుడు 80-90 సప్లై లేదు, లిమిటెడ్గా ఉంది. ఓకే. మీరు అదే గచ్చిబౌలిలో కూడా ఎక్కువ స్టాక్ లేదు, Oh. 60 నుంచి 70 మధ్యలో. ఓకే. అదే మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోతే 50 నుంచి 60 లోపల. ఇవన్నీ కోట్స్, నేను Okay. మాట్లాడుతుందని కోట్స్. ఎవెన్చువల్గా క్లయింట్స్ వస్తే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి రిక్వైర్మెంట్ బట్టి, సైజుని బట్టి, కంపెనీని బట్టి, బిల్డ్ ఏ ప్రాజెక్ట్ ఏ డెవలపర్ బట్టి రేట్స్ ఎక్కువ తక్కువ అవుతున్నాయి. ఓకే. అండ్ నెగోషియేట్ చేస్తున్నారు బాగానే. మనం ప్రైజెస్ గురించి అనుకున్నాం కదండి. జనరల్గా ఈ పెద్ద ఐటీ కంపెనీ లైక్ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ వీళ్ళు జనరల్గా తీసుకుంటే చాలా పెద్ద పెద్దవి తీసుకుంటారు. కరెక్ట్. మినిమం 5 lakh square feet నుంచి 1 million square feet తీసుకుంటారు. ఎస్ సో వాళ్ళందరూ వామ్షెల్లే, అంటే వాళ్ళకి అదే కావాలంటే ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ లైక్ ఇప్పుడు, ఎందుకంటే చాలా వరకు బిజినెస్ సెంటర్స్ వచ్చేసినాయి, కోవర్కింగ్. కోవర్కింగ్ స్పేసెస్. సో వాళ్ళకి ఆ అబ్జార్ప్షన్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా, లేకపోతే ఓన్లీ వామ్షెల్ తీసుకుని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారా? ఇప్పటి వరకు ఇండియన్ కంపెనీస్ ఎక్కువ మట్టుకు, Okay. ఇండియన్ ఎంటిటీస్ ఎక్కువ మట్టుకు మీరు చెప్పిన టీసీఎస్ఏ కానీ కాగ్నిజెంటే కానీ ఈ రెండు కంపెనీస్ ఈ మధ్యలో లాస్ట్ Okay. 1.5 yearలో 1 million square foot అంటే 10 లక్షల స్క్వేర్ ఫుట్లు తీసుకున్నారు. ఓకే. రెండు కంపెనీస్ ఇద్దరు వామ్షెలే తీసుకున్నారు, ఓకే. వాళ్ళే ఇంటీరియర్స్ చేసుకున్నారు. ఓకే. ఇండియన్ కంపెనీస్, ఇండియన్ ఎంటిటీస్, ఇండియన్ హోల్డింగ్ ఎంటిటీస్ ఎక్కువ మట్టుకు దే ప్రిఫర్ వామ్షెల్, దే డోంట్ మైండ్ స్పెండింగ్. ఓకే. లాట్ ఆఫ్ దిస్ అమెరికన్ కంపెనీస్ ఓకే. అసెట్ లైట్ అంటారు వాళ్ళు. అసెట్ లైట్ వాళ్ళే ఫుల్లీ ఫర్నిష్డ్ అడుగుతారు. అసెట్ లైట్ వాళ్ళు ఫుల్లీ ఫర్నిష్డ్ అడుగుతారు. దాంట్లోనే కొందరు దే ఆర్ గోయింగ్ ఇన్ టు కోవర్కింగ్. ఓకే. సో కోవర్కింగ్ ఏంటంటే ఇప్పుడు నేను స్పేస్ తీసుకున్నాను, నేనే ఇంటీరియర్స్ చేయించాలా, ఇంటీరియర్స్ చేసినాక దాన్ని మెయింటెనెన్స్ నేనే చేయాలా, దాని తర్వాత యూటిలిటీస్ అని కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు ప్లస్ ఆఫీస్ స్టాఫ్, అడ్మిన్ స్టాఫ్ అంతా నేనే మెయింటైన్ చేయాలి. సో ఐఎమ్ 10 చెక్కులు 10 అడ్మినిస్ట్రేటివ్ కాజెస్ వస్తున్నాయి. కోవర్కింగ్లో నాకేంటి, స్పేస్ ఇచ్చారా, పవర్ ఇచ్చారా, ఎయిర్ కండిషనింగ్ ఇచ్చారా, అన్నీ వాళ్ళే చూసుకున్నారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు. ఐఎమ్ ఒకటే సింగిల్ చెక్ రాస్తున్నాను, అంతే. 1 చెక్ జిఎస్టీ చెక్. సో నాకు అప్పుడు ఏమవుతుందంటే ఈ అసెట్ లైట్ కంపెనీస్, లార్జ్ కంపెనీస్కి సింగిల్ చెక్, నో హెడేక్స్. ఓకే. సో అట్లాంటి ఆలోచించే వాళ్ళు కోవర్కింగ్లోకి వెళ్తున్నారు. ఓకే. అంటే అసెట్ లైట్ అమెరికన్ కంపెనీస్ ఉండొచ్చు, ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్నాయి, కానీ టీసీఎస్ కాగ్నిజెంట్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కాడికి వస్తే వాళ్ళు మాత్రం వామ్షెలే తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఈ ఇంత లార్జ్ స్కేల్ డెవలప్మెంట్స్ అవుతుంది, Correct. అంటే మంచో చెడో కడుతున్నారు లార్జ్ స్కేల్. ఎస్, కానీ ఇదే మీరు బయట వేరే కంట్రీస్లో చూస్తే ఇలా ఉండదు. కరెక్ట్. ఓకే. సో వాళ్ళకు కూడా ఆ ఎన్వైర్న్మెంట్ సెట్ అవుతుందండి అసలు? అంటే ఇప్పుడు అమెరికాలోనే కానీ న్యూయార్క్లోనే తీసుకున్నాం, మ్యాన్హాటన్లోని. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ దేర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ బిల్డింగ్ వరకే తీసుకున్నాం. కరెక్ట్. అక్కడ అద్దాల మేడ, ఇక్కడ అద్దాల మేడ, కరెక్ట్. అక్కడ వామ్షెల్స్, ఇక్కడ వామ్షెలే. Correct. కానీ అక్కడేమో ఒక ఎకరంలో 10,000 ఎస్ఎఫ్టీనే కడతారు, 20,000 ఎస్ఎఫ్టీ కడతారు. ఇక్కడేమో 5 లక్షలు 4 లక్షలు కడుతున్నారు. సో కానీ అంత డెన్సిటీ వాళ్ళు ఒప్పుకుంటున్నారా అనేది నా పాయింట్. అంటే ఓన్లీ రెంటల్సే చూస్తున్నారా? మీరు మ్యాన్హటన్ రాంగ్ కంపారిజన్ అంటున్నారా? కంపారిజన్. Okay, got it. ఎందుకంటే మ్యాన్హటన్ అట్లాంటి ప్లేసెస్ స్కేర్సిటీ ఆఫ్ స్పేస్ Land. ల్యాండ్ ఉంది, అక్కడ ఇలాగే కడుతున్నారు. మనకు హైదరాబాద్ రౌండ్గా చేయొచ్చు, వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ, కానీ ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఉన్నందుకు మన వాళ్ళు ఎక్కువ కట్టేస్తున్నారు. ఓకే. కంపెనీస్ ఆర్ ఓకే ఓకే. till such time the buildings are built as per sanctions ఓకే. and they are taken care of all the fire EHS అంటారు, హెల్త్ ఎంప్లాయీ హెల్త్ సేఫ్టీ అనేసి. ఓకే. ఆ కేటగిరీస్లో దే ఒకవేళ ద బిల్డింగ్ ఇస్ బిల్ట్ యాజ్ పర్ దాట్ థింగ్ దే ఆర్ ఓకే, ఓకే. విచ్ టేక్స్ కేర్ ఆఫ్ ఫైర్, ఎవెన్చువాలిటీ, ఎయిర్ కండిషనింగ్, ఆల్ దాట్. ఓకే. అది కనుక కరెక్ట్గా ఉంటే దే ఆర్ ఓకే. ఎందుకంటే దే ఆర్ నాట్ కమింగ్ ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్. అవును. అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేటే కాదు. రియల్ ఎస్టేట్ ఈస్ మేబీ 3 to 6% ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎ కంపెనీ. అవును. మెయిన్ వస్తుంది ఇక్కడ టాలెంట్. ఓకే. కాస్ట్ ఆఫ్ ద టాలెంట్ ఈజ్ ఆల్సో లో.
అండ్ అవైలబిలిటీ ఆఫ్ టాలెంట్ ఇస్ దేర్. స్కిల్డ్ లేబర్ ఇక్కడ ఉన్నారు. స్కిల్డ్ లేబర్ 2 విధాలు, వాల్యూమ్స్లో ఉన్నారు, వాల్యూలో ఉన్నారు. ఓకే. 2 రీజన్స్. ఓకే. ఒకటే రీజన్ మీద రావట్లేదు. రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ రీజన్ ఏంటంటే ఓకే, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, బాంబే కొద్దిగా అటు ఇటు మారుతుండొచ్చు, కానీ ఓకే. రియల్ ఎస్టేట్ కాస్ట్ ఈజ్ జనరలీ నాట్ ఎ బిగ్ కాస్ట్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ లార్జ్ కంపెనీస్. ఓవరాల్ ఏంటండి, నేను వీఆర్ సబ్ డాలర్ గివెన్ ఎ డే. సబ్ డాలర్ రెంటల్లో ఉన్నంత వరకు మనకి ఏమి ప్రాబ్లం లేదు. ఆబ్వియస్లీ ఫర్ దెమ్ ఇట్స్ వెరీ వెరీ చీప్. Yeah, అంటే అది నా క్వశ్చన్లో మ్యాన్హాటన్ ఎందుకున్నానంటే ఆబ్వియస్లీ హైదరాబాద్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్. కరెక్ట్ అక్కడ ల్యాండ్ లేదు, కరెక్ట్ వాళ్ళు వర్టికల్ వెళ్ళారు అంటే Correct. అనుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది కదా. Hmm. సో యాజ్ యూ సెడ్ EHS, ఎంప్లాయీ హెల్త్ సేఫ్టీ, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఎస్. సో కానీ ఇక్కడ ఆ బిల్డింగ్స్ అది కరెక్ట్గా కట్టి ఉంటే దే ఆర్ ఓకే. ఓకే. అంతవరకు దే ఆర్ వెరీ పర్టికులర్. ఇప్పుడు మన వాళ్ళు అందరు ఆల్మోస్ట్ ఆల్ డెవలపర్, ఆల్ బిల్డింగ్స్ విచ్ గ్రేడ్ ఏ అంటామో దే ఆర్ ఆల్ టేకింగ్ కేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ మన ఓన్ NBC నామ్స్ ఉన్నాయి, నేషనల్ బిల్డింగ్ కోడ్స్. దే ఆర్ ఆల్సో క్లోజర్ టు EHS కంటే కొద్దిగా తక్కువ. కానీ మన వాళ్ళు గ్లోబల్ క్లయింట్స్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి NBC కంటే బెటర్ లెవెల్స్లోనే కడుతున్నారు మనం. ఓకే. లాస్ట్ ఒక 1 year నుంచి మనం చాలా వింటున్నాం GCC. ఎస్. ఓకే. GCCలోనే భాగంగా మెక్డొనాల్డ్స్ లాంటి కంపెనీస్ కూడా వచ్చాయి. అండ్ హైదరాబాద్ వెన్ కంపేర్డ్ టు బెంగళూరు కానీ ముంబై కానీ, హైదరాబాద్కే చాలా ఎక్కువ ఇక్కడే వచ్చి ఉండాలని చూస్తున్నారు. కరెక్ట్. అబ్జార్ప్షన్ కూడా GCCలో చాలా వరకు హైదరాబాద్లోనే అబ్జార్బ్ అయింది IT కంపెనీస్లోనే. సో ఇది ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది? అండ్ ఇంకోటి ఏంటంటే డేటా సెంటర్స్. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా రీసెంట్గా ఓపెన్ అయింది. కరెక్ట్. ఓకే. సో అమెజాన్. డేటా సెంటర్స్, GCC, Correct. ఈ ఇద్దరు కూడా హైదరాబాద్ మీద చూస్తున్నారు. Correct. సో ఈ డేటా సెంటర్స్లో ఏం జరుగుతుంది, ఈ GCCలో ఏం జరుగుతుంది, అసలు GCC అంటే ఏంటి, Okay. కొంచెం ఎలాబరేట్గా చెప్పండి. GCCs అంటే ఏం లేదు, గ్లోబల్ కంపాటబుల్ సెంటర్స్. జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు McDonald's అన్నారు, అలా డిఫరెంట్ కంపెనీస్, యాపిల్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద Yes. GCC. సో వాళ్ళు ఏంటి అంటే ఇంతకుముందు వాళ్ళ కొన్ని సర్వీసెస్ని అవుట్సోర్స్ చేసేది ఓకే. టు XYZ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే. అవుట్సోర్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకునేది అండ్ దే వేర్ రెండరింగ్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ హ్యాడ్ సంబడి ఎల్స్ టు డూ సమ్ స్మాల్ అసైన్మెంట్, McDonald's అవుట్సోర్స్ ఇట్ టు సంబడి. ఇప్పుడు మన జనరల్ ఎలక్ట్రికల్ వన్ ఆఫ్ దోస్ ఫస్ట్ గైస్ టు కమ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీకి అవుట్సోర్స్ చేసే బదులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ పుట్టింగ్ అప్ దేర్ ఓన్ టీమ్స్, GCCs. అట్లా అని థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ని క్లోజ్ చేయట్లేదు. ఓకే. వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్, ఫాస్టర్ టర్న్ అరౌండ్, ఫాస్టర్ ఓకే. అడాప్టబిలిటీస్ కోసం అని దే ఆర్ పుట్టింగ్ అప్ GCCs. ఆ GCCs భాగంలోనే ఆల్మోస్ట్ ఇఫ్ డాటా ఈస్ కరెక్ట్ 6,000-7,000 కంపెనీస్ ఇన్ గ్లోబలీ ఆర్ లుకింగ్ అట్ ఇండియా. ఓకే. దట్స్ హ్యూజ్. What we have touched is just the pie. So 6,000-7,000 global compatible centers కనుక ఇండియాలో, they might look at Hyderabad, Bangalore, Pune, Chennai, Delhi, Bombay. True. Depends. ఇప్పుడు గూగుల్, అమెజాన్ అండ్ అట్లాంటి కంపెనీస్ రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నవాళ్ళు దే మైట్ కమ్ టు హైదరాబాద్. ఓకే. ఇప్పుడు ఫోన్స్లో యాపిల్తో పాటు మనకు వన్ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు, OnePlus వాళ్ళు ఉన్నారు, Okay. సెల్కాన్ వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి యాపిల్ ఆల్సో ఓకే. చిప్ డిజైనింగ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు బెంగళూరు వెళ్ళొచ్చు. ఓకే. ఐమ్ జస్ట్ గివింగ్. సో GCCs ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఇప్పుడు మనం ఒకప్పుడేమో సర్వీసెస్ ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ అయినప్పుడు BPO వాజ్ ద బిగ్గెస్ట్. అవును. బ్యాక్ ఎండ్ సర్వీసెస్, మాక్సిమం వాళ్ళే తీసుకున్నారు స్పేసెస్ అంతా. బ్యాక్ ఎండ్ సర్వీసెస్. డెల్ కూడా అదే మనకు ఫస్ట్, డెల్, GE అందరు బ్యాక్ ఎండ్ సర్వీసెస్ స్టార్ట్ చేసినారు. తర్వాత బ్యాక్ ఎండ్ సర్వీసెస్ నుంచి సర్వీసెస్కి వెళ్ళాం, సర్వీసెస్ నుంచి ప్రోడక్ట్స్కి వెళ్తున్నాము, డెవలప్మెంట్కి వెళ్తున్నాము, ఇట్లా డిఫరెంట్ డిజైనింగ్కి వెళ్తున్నాం. కాల్కామ్ ఇస్ అ బిగ్ ఎగ్జాంపుల్ అవును. డెవలప్మెంట్కి. సో అట్లా ఇప్పుడు GCCs నెక్స్ట్ బిగ్ థింగ్ ఇస్ GCCస్లో ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అవుతుంది. ఓకే. సో లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ లైక్ హౌ యూస్ టు హ్యాపెన్ BPOs. అంత లార్జ్ స్కేల్ కాదు, ఓకే. బట్ ఇట్స్ ఏ మిడ్ అండ్ సీనియర్ మిడ్ లెవెల్లో చాలా హైరింగ్ అవుతుంది ఓకే. GCCస్లో. దేర్ ఆల్సో లోవర్ అండ్ అంటే ఎర్లీ స్టేజెస్లో కూడా తీసుకుంటారు. ఓకే. కానీ GCCs మైట్ కమ్ విత్ 300-500 పీపుల్ ఓకే. సెంటర్స్. ఓకే.
సమ్ మైట్ వాంట్ గో ఫర్ 1000, 12, 2000 ఆల్సో. ఓకే. సో ఇప్పుడు వస్తున్నాయన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. సో ఇంకా వీఆర్ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఓకే. యాక్చువల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాం మేము. దగ్గర దగ్గర 20 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ రెడీగా అవైలబుల్ ఉంది. కరెక్ట్. ఓకే. ఇంకో అవును. 1-2 ఇయర్స్లో మనకి ఇది పొజిషన్ కూడా వస్తాయి. కొన్ని అయితే అవైలబుల్గా కూడా ఉన్నాయి. అవును అవును. సో ఈ జీసీసీస్ కానీ ఇఫ్ దే ఆర్ లుకింగ్ అట్ హైదరాబాద్ దే హ్యావ్ రెడీ స్పేస్. అంటే Yes. ఈ ఉన్న స్పేస్ అంతా కూడా ఆక్యుపై అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు మీరు. అంటే జనరల్గా హైదరాబాద్ హైయెస్ట్ అబ్జార్ప్షన్స్ క్లోజ్ టు 10-11 మిలియన్ Okay. ఇయర్లీ ఓకే. పర్ యానం. పర్ యానం. దట్స్ ద హైయెస్ట్. లోయెస్ట్ 2 మిలియన్ కూడా పోయినాం, 3 మిలియన్ కూడా పోయినాం, 7 మిలియన్ కూడా పోయినాం. ఓకే. సో మనకు ఉన్న 20 మిలియన్ అయినా కానీ 30 మిలియన్ అయినా కానీ ఈవెన్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ద ప్లేస్ 30 మిలియన్ అయినా కానీ అబ్జార్ప్షన్ మనకు 10 మిలియన్ కనుక టచ్ చేయగలిగితే మనకున్న సప్లై అయిపోతుంది. ఓకే. ఉన్న సప్లై 2 ఇయర్స్లో అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త సప్లై గ్రౌండ్ బ్రేక్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ ఉంది. అవును. చాలా తక్కువ మంది ఇంకా బిల్డింగ్ అవును. స్టార్టింగ్ స్టేజెస్లో చాలా లేరు. కమర్షియల్ close to- రెసిడెన్షియల్లోకి వెళ్ళిపోయారు. అవును. క్లోజ్ టు కంప్లీషన్లోనే మనకు 20 to 30 మిలియన్ ప్లస్ ఆర్ మైనస్ ఉంది. ఓకే. ఇంకో 10 మిలియన్ స్క్వేర్ ఫుట్ కనుక ఇఫ్ యూ కెన్ అచీవ్, అంటే ఇదే గ్రోత్ ట్రాజెక్టరీ ఓన్లీ జీసీసీ కాకుండా అదర్ కంపెనీస్ ఎక్స్పాన్షన్స్ అవి కంటిన్యూ అవుతూ ఉంటే ఓకే. ఇఫ్ యూ కెన్ టచ్ దట్ 7 to 10 మిలియన్ స్క్వేర్ ఫుట్ వీఆర్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్. ఓకే. దిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. మనకి ఫ్యూచర్ కనిపిస్తుంది నిజంగానే అవుతుంది అని చెప్పి. పోతే అదే ఛాన్సెస్ ఆర్ దేర్. ఛాన్సెస్ అదే. అందుకే నేను ఒకటే పాయింట్ అన్నాను, ఇంకా ఎక్స్ట్రా సప్లై యాడ్ చేయకపోతే ప్రెషర్ ఉండదు. ఓకే. ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు గ్రౌండెడ్, అండర్ కన్స్ట్రక్షన్, అండర్ ఫినిష్డ్ వీఆర్ 3 కేటగిరీ ప్రోడక్ట్స్. అవును. కొత్తగా గ్రౌండ్ బ్రేకింగ్ చేయకపోతే చాలు. అది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఇప్పుడున్న అబ్జార్ప్షన్ క్లియర్. కరెక్ట్. అండ్ పెద్దగా ఏం ఎక్కువ ఫియర్ అనిపించట్లేదు. ఆ 1-2 ఇయర్స్ సస్టైనెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. బిల్డర్స్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన లాస్ట్ 2-3 డేస్లో జరిగిన పరిణామాలే. ట్రంప్ గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టాక్సేషన్ మీద. సడన్లీ కంప్లీట్ స్టాక్ మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. నియర్లీ $4 trillion డాలర్స్ కాదు, 4 trillion రూపీస్. సారీ, మన ఇండియన్ జీడీపీ కంప్లీట్ గా చూసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వైప్ అవుట్ అయింది. కరెక్ట్. అవి మనకి ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందా? జనరల్గా ఇప్పుడు టారిఫ్స్ అవన్నీ మాట్లాడుతుంది మోస్ట్లీ రిలేటెడ్ టు ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓకే. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ గురించి టచ్ చేయలేదు. ఓకే. మోర్ ఏంటి, మీరు కార్స్ మా దగ్గర నుంచి కొనండి, బైక్స్ మా దగ్గర నుంచి కొనండి, ఆర్మ్స్ మా దగ్గర నుంచి కొనండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనొద్దు, మా దగ్గర నుంచి కొంటే మీకు ఇంపోర్ట్స్ అయ్యాము, మా దగ్గర నుంచి కొన్న వాటికి ఇంపోర్ట్స్ మీరు తగ్గియండి. టాక్సేషన్. సో అది ఇప్పటి వరకు జరుగుతున్న ప్రోడక్ట్స్ బేసిస్. మోర్ ఆఫ్ ప్రోడక్ట్స్. సర్వీసెస్ సైడ్ కానీ ఐటీ సైడ్ ఇంకా టచ్ చేయలేదు. సో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. బట్ ఇప్పటి వరకు చూసిన హిస్టరీ ఏంటంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ ఫ్రెండ్లీ కంట్రీ టు ఎవ్రీబడి. అబ్సల్యూట్లీ. సో ఐఎమ్ అజ్యూమింగ్ ఎవెన్చువలీ we will prevail on things which will be good for both. సో ఇందాక నుంచి మనం కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుంటాం అనిపిస్తుంది. ఒక ఇద్దరు రియల్ ఎస్టేట్ రియల్టర్స్ కూర్చుని ఇంత టెక్నికల్గా మాట్లాడకూడదు అనుకుంటా. కరెక్ట్. మనం పాయింట్లోకి వచ్చేద్దాం. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి వీళ్ళందరినీ హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూస్తే కొంతమంది బాగా పెద్ద పెద్ద కార్లో తిరిగే వాళ్ళు వెళ్ళి ఒకసారి అడిగాను, అరే ఇంత పెద్ద పెద్ద కార్లో తిరుగుతారంటే మీరు మీ ఆస్తులు ఎక్కువ లేకపోతే ఏంటి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని అడిగాను. అప్పుడు వాళ్ళు నా ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే మాకు రెంటల్ ఇన్కమ్లు వస్తాయి, ఓకే, సో అదే మా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నాడు. అన్నప్పుడు నాకు అనిపించింది, రెంటల్ ఇన్కమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. కరెక్ట్. సో అందులో ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ నాకు కూడా చిన్నది, ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు రెంట్కి ఇచ్చాను, నెలకు 50,000 ఎంతో వస్తుంది. కానీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే అసలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. కరెక్ట్. ఓకే. అసలు కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడు పెట్టాలి డబ్బు, ఎప్పుడు మనకి రిటర్న్స్ వస్తాయి, కొంచెం క్లియర్గా టైం తీసుకుని చెప్పండి నాకు ఈ విషయం మటుకు. అంటే కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ అనేది చాలా బెటర్ దెన్ రెసిడెన్షియల్. ఓకే. రెసిడెన్షియల్లో మీకు 2 నుంచి 3% వస్తే యూఆర్ హ్యాపీ, ఆర్ 3.5% వస్తే గ్రేట్. ఓకే. కానీ కమర్షియల్ జనరల్గా 6.5-6 అంటే ఈ మధ్యలో 6.5 అయింది, లేకపోతే ఒకప్పుడు 7, 8, 9 కూడా వచ్చింది. నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు 10-11 వాజ్ ద రిటర్న్స్. 10-11. ఎస్. అంటే పర్ యానం మనం ఆడుకునేది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. పర్సంటేజ్. కరెక్ట్. అంటే ₹1,00,00,000 పెడితే మంత్లీ లిటిల్ లెస్ దెన్ 1,00,000 రెంటల్ వచ్చేది.
ఇప్పుడు అది 70,000 వరకు పడిపోయింది. ఓకే. ఇది ఎప్పుడైనా గుర్తుంచుకో ఫనీ, ఈ రెంటల్ ఈల్డ్ అనేది మ్యాథ్ మీ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తోటి అది కొరిలేట్ అవుతానే ఉంటుంది. అప్పుడు 10-11% బ్యాంక్లో ఎఫ్డీస్కి వచ్చేది, అవును. అందుకే కమర్షియల్ రెంటల్ కూడా అంతే వచ్చేది. ఇప్పుడు ఎఫ్డీస్ మీరు పెట్టండి 7%. అంతే. ఇది కూడా అదే లింక్. దిస్ నో అదర్ మ్యాథ్. ఓకే. మీకు రెంటల్ ఇన్కమ్ కమర్షియల్లో కావాలి అంటే ఈరోజు Hmm. రెడీగా రెంటల్ ఈల్డింగ్ వచ్చే ప్రాపర్టీలు మీరు కొనుక్కోవాలి అంటే 6.5 నుంచి 7% రిటర్న్స్ వస్తుంది ఓకే. ఫస్ట్ ఇయర్ నుంచి. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంటో, లేకపోతే ఎవ్రీ 2 ఇయర్స్కి ఇంక్రిమెంటో, ఎవ్రీ 3 ఇయర్స్కి ఇంక్రిమెంట్కి అది రెంట్ కూడా పెరుగుతుంది. ఓకే. సింపుల్. ఇప్పుడు మీరు రెంటల్ ఈల్డింగ్ ఎందుకు, నేను అదే బ్యాంక్లో పెట్టుకోవచ్చు అని కూడా అడగొచ్చు మీరు. అవును. ₹1,00,00,000 ఉంది, బ్యాంక్లో పెట్టాను, ఆ, సంవత్సరానికి 7 లక్షలు వస్తాయి బ్యాంక్ ఇంట్రెస్ట్. ప్రాపర్టీ కూడా ₹1,00,00,000 పెట్టాను, సంవత్సరానికి అదే 7 లక్షలు వస్తుంది. ఆ, ఎందుకు నేను హాయిగా బ్యాంక్లో పెట్టుకుంటాను కదా అంటారు. ఆ, కానీ ఈ సంవత్సరం 7 లక్షలు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ అది 7 లక్షలు కాస్త 5% 10% పెరుగుద్ది, లేదా ఆ నెక్స్ట్ 2 ఇయర్స్కి ఇంకొద్ది. సో నెక్స్ట్ 7 lakhs కాస్త 770 అవుతుంది, దాని తర్వాత ఇంకొద్దిగా పెరుగుతుంది, 830 అవుతుంది, 9 అవుతుంది, ఏదో పెరుగుతుంది. ఓకే. కాకుండా మీరు పెట్టిన ₹1,00,00,000 కూడా వాల్యూ పెరుగుతుంది, అంటే అసెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. అసెట్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఓకే. అదే మీరు ఎఫ్డి ఆ రోజు కోటే ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత కూడా కోటే ఉంటుంది, ఎంతసేపు మీరు ఇంట్రెస్ట్ తీసేసుకుంటే. అవును. సో వాల్యూ పెరగదు. అందుకోసమే రియల్ ఎస్టేట్ కమర్షియల్లో ఇన్వెస్ట్ చేసేది ఎందుకు చేస్తారు అంటే, ఫస్ట్ మన ప్రిన్సిపల్ పెరుగుతుంది, Asset రెంట్ value. కూడా పెరుగుతుంది. రెంట్ ఈ రోజు వచ్చింది, ఈ రోజు రేట్ అయితే రేపు పెరుగుతూ పోతుంది. ఓకే. సో అట్లా అని కమర్షియల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫండమెంటల్ అది. ఫండమెంటల్ కమర్షియల్ ఎందుకు పెడతారు. దాని తర్వాత ట్యాక్స్ ఇంప్లికేషన్స్ దాంట్లో చూసుకుంటే ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. లైక్ మీకు 7 లక్షలు ఎఫ్డీలో పెట్టారు, ఓకే. 7 లక్షలు రెంట్ వచ్చి ఇది ఇంట్రెస్ట్ వచ్చింది, Huh. బేసిస్ ఆఫ్ స్లాబ్స్ మళ్ళీ 20-30% టాక్సేషన్ పడిపోద్ది. ఓకే. అదే మీరు రెంటల్ ఈల్డింగ్కి వస్తే అదే 7 లక్షలకు మీకు ట్యాక్స్ పడదు. 70% ఆఫ్ 7 లక్షలకు మాత్రమే ట్యాక్స్ పడుద్ది, ఓకే. ఎందుకంటే 30% స్టాండర్డ్ డిడక్షన్. ఇదంతా ఒక అంటే ఒక మళ్ళీ చార్టెడ్ చార్టెడ్ అకౌంటెంట్ పెట్టరు. తలనొప్పి మనది కాదు అది. కానీ అది కూడా ఒక బెనిఫిట్ ఉంది, ట్యాక్సేషన్ కూడా తగ్గుతుంది. ఓకే. ఓవరాల్ ట్యాక్సేషన్, అప్రిసియేషన్ ఉంది, ట్యాక్సేషన్ తగ్గుతుంది, ఈ రెంట్ కూడా పెరుగుతుంది, ప్రిన్సిపల్ పెరుగుతుంది, రెంట్ పెరుగుతుంది. సో అందుకు కమర్షియల్ రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటారు అని అంటున్నారు. కానీ ఇది మీరు వ్యత్యాసం చూస్తే రెసిడెన్షియల్లో ఇన్వెస్ట్ చేసి ఓకే ప్రాపర్టీ అప్రిసియేషన్ కొంచెం ఫాస్టర్గా ఉంటుంది రెసిడెన్షియల్, Correct. మీరు ఎప్పుడైనా చూడండి. కరెక్ట్. కమర్షియల్లో ప్రాపర్టీ అప్రిసియేషన్ కొంచెం తక్కువ ఉంటుంది రెసిడెన్షియల్ కన్నా. కరెక్ట్. మళ్ళీ ఇంకో వ్యత్యాసం ఏంటి, రెసిడెన్షియల్లో రెంటల్ వాల్యూ తక్కువ ఉంటుంది, కమర్షియల్లో రెంటల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఇలాంటప్పుడు మనం ఒక కొనుక్కునే వాడికి ఎలాంటి సజెషన్ చెప్పాలి? నువ్వు అడుగుతున్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఓకే. రెసిడెన్షియల్ పెరుగుతుంది ఎప్పుడు తెలుసా, ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ లోపల. అవును. ఈ రోజు లాంచ్ అయిన రోజు కన్స్ట్రక్షన్ ఫేజ్లో కన్స్ట్రక్షన్ అయ్యి హ్యాండ్ ఓవర్ అయినాక 1-2 ఇయర్స్ పెరుగుద్ది, అవును. దాని తర్వాత అది కూడా స్టాగ్నేట్ అవుతుంది. అవును. కమర్షియల్ మీరు కూడా అదే విధంగా మీరు కూడా కమర్షియల్లో అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కుంటే మీకు అదే పెరుగుద్ది. కానీ మనం వచ్చింది ఎప్పుడు, రెంటల్ రెడీ అయిపోయినాక మనం పోతున్నాం, ఓకే. అంటే బిల్డింగ్ రెడీ అయిపోయినాక ఓకే. అప్పుడు వస్తున్నాం, కాబట్టి మనకు అక్కడ అప్రిసియేషన్ కనపట్లే. అంతేకాని అదర్వైజ్ మీరు కనుక అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కుంటే మీకు ఆ బెనిఫిట్స్ అక్కడ కూడా ఉంటాయి. ఓకే. పోతే రిస్క్ ఉంటుంది, ఓకే. ఈ బిల్డింగ్ రెంట్ అవుతుందా, సో రెంట్ అవ్వకపోతే మటుకు దబిడి దిబిడే. దబిడి దిబ్బిడే. సో అక్కడే మనలాంటి కన్స్ట్రక్షన్స్ అంటే జనరల్గా చెప్తున్నాను, కానీ అది సో ఆ న్యాక్ ఉండాలా, అవును. ఎక్కడ కొనాలా, కొంటే ఇది పెరుగుతుందా, ఓకే. పెరిగినాక రెంట్కి పోతుందా, ఆ ఫైనర్ డీటెయిల్స్ తెలిస్తేనే కమర్షియల్ కొనుక్కోవచ్చు, లేకపోతే కొనకూడదు. లేకపోతే కొనొద్దు. ఇది మటుకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొనొద్దు. సీరియస్. మీకు ఆ నాలెడ్జ్ ఉండి, లేదా మీకు ఆ ఓవర్వ్యూ ఉండి, లేదా మీకు ఎవరైనా గైడ్ చేయగలిగితే తీసుకోండి అబ్సల్యూట్లీ. అండర్ కన్స్ట్రక్షన్. లేదా ఇవన్నీ వద్దు అనుకుంటే అంతా రెడీ అయిపోయినాక రెంటల్ వస్తుంది, డైరెక్ట్ కొన్నామా రేపటి నుంచి రెంట్ వస్తుందా అది కొనుక్కోండి, అంతే. రిస్క్ మిటిగేట్ చేసుకోండి. రెసిడెన్షియల్ ఏమవుతుందంటే, ఓకే రెంట్ పోలేదు, ఉంచుకున్నామా లేదా అమ్మేసామా. కమర్షియల్కి రెసిడెన్షియల్కి ఏంటంటే, రెసిడెన్షియల్కి మీకు ఇంచుమించు 80% వరకు లోన్ వస్తుంది, ఓకే. కమర్షియల్కి అంత రాదు. అవును.
మీ పర్సనల్ ఎలిజిబిలిటీ డిఫరెంట్ ఎన్ని ఎలిజిబిలిటీస్ తీసుకున్నా కానీ 60, 65, 70 అంతకు మించి రాదు. ఓకే. కొద్దిగా లోవర్ ఎలిజిబిలిటీ, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఓకే. ఒకవేళ లోన్స్కి వెళ్తాయి. సో అవి ఉన్నాయి. వెన్ దేర్ ఆర్ బెనిఫిట్స్ దేర్ ఆర్ డిసడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా అంటే ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే ఈ రెండు చూసుకొని ఉండాలి. ఏది చేసినా చూసుకొని చేయాలి. ఆబ్వియస్లీ ఇంకో టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అంటే అది మన సబ్జెక్ట్ కాదు కానీ కరెక్ట్. అట్లీస్ట్ మీకు అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది రెసిడెన్షియల్. Correct. సో మనం ఎవరికైనా చెప్పాల్సి వస్తే ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి అని అంటే ఇది మీ ఫస్ట్ ఇల్లు కాకుండా సెకండ్ ఇల్లు సెకండ్ రెంటల్ సోర్స్ కావాలి అనుకున్నప్పుడే కమర్షియల్లో పెట్టాలి. కరెక్ట్. ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలంటే నువ్వు వెళ్ళి ఇల్లు కొనుక్కో ఫస్ట్. కరెక్ట్ 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 రెంటల్ మీద Correct. ఆలోచించొద్దు. కరెక్ట్ 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 లేదు నాకు అవన్నీ వద్దు, నేను కొనుక్కుంటాను, అమ్ముకుంటాను, అండర్ కన్స్ట్రక్షన్లో కొనుక్కుంటాను, తర్వాత అమ్మేస్తాను, మంచి బిల్డర్ది కొంటాను అంటే కూడా రెసిడెన్షియల్ కొనుక్కొని అమ్మేసి వెళ్ళిపోండి అంతే. ఓకే. జనరల్గా ప్రాపర్టీ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ 30% వరకు అప్రిషియేట్ అవుతుంది. ఎనీ ప్రాజెక్ట్ మంచి డెవలపర్, మంచి ప్రాజెక్ట్, మంచి లొకేషన్ చూసుకుంటే రెసిడెన్షియల్లో. సో అట్లా చేసుకొని వెళ్ళిపోండి. ఇప్పుడు కుదరదు అనుకుంటే మీరు ఇప్పుడు మనం ఆల్రెడీ బిల్డప్ అయిపోయిన బిల్డింగ్ రెంట్ అయిపోయిన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవన్నీ గ్రేడ్ ఏ స్పెక్స్ అంటే మంచి పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ గురించి మనం ఆడుకున్నాం ఇప్పుడు. కమర్షియల్ బిల్డింగ్ అంటే చిన్న సైజ్ ఇప్పుడు బంజారాహిల్స్లో కానీ బేగంపేట్ మన అబిట్స్ విచ్ వాస్ హార్ట్ ఆఫ్ ద సిటీ కరెక్ట్ కరెక్ట్ అక్కడంతా కూడా కమర్షియల్ బిల్డింగ్స్. కరెక్టే. వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా అండి? అంటే ఇప్పుడు అక్కడ రిక్వైర్మెంట్ని బట్టండి. ఇప్పుడు అక్కడ కూడా రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. ఓకే. పోతే మళ్ళీ బిల్డింగ్ లైఫ్ ఏంటి, బిల్డింగ్ అదే నేను అంటున్నా ఓవర్ వ్యూ. ఈ బిల్డింగ్ తర్వాత ఇప్పుడున్న టెనెంట్ తర్వాత ఖాళీ అవుతే కొత్త టెనెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, ఆ చుట్టుపక్కల డిమాండ్ ఉందా, ఓకే. బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అది ఆఫీస్ స్పేస్ అయితే. ఓకే. జనరల్గా రీటైల్ అయితే అంటే షాప్స్ అయితే Hmm. షాప్స్కి అయితే దోకా లేదు. ఓకే. జనరల్గా షాప్స్కి అయితే షాప్స్ అవే ఉన్నాయి అబిట్స్లోనే కానీ సోమాజిగా అవును. బంజారా ఏమి ఎక్కడైనా అలా అయితే ఎలా ఉన్నాయి? ఈ ఎక్కడిదక్కడ రీటైల్ ఉండనే ఉంటుంది. అవును. సో అవి కొనుక్కోవచ్చు, అవి జనరల్గా లీజ్ కూడా అయిపోతాయి. అదే బిల్డింగ్స్లో పైన ఆఫీస్ స్పేసెస్ కొనేటప్పుడు మాత్రం చూసుకోండి, ఓకే. ఈ ఆఫీస్ స్పేస్ ప్రస్తుతానికి ఇది ఉంది, Hmm. రేపు వీడు వెళ్ళిపోతే వస్తాడా, ఇక్కడ ఏంటి వస్తుంది, Hmm. ఆ ఆలోచన ఉంటేనే అక్కడ ఆ ఆఫీస్ స్పేసెస్లో ఇన్వెస్ట్ చేయండి అటు సైడ్. ఓకే. లేదా బిల్డింగ్ చాలా బాగుంది, మంచి లొకేషన్ విత్ ఇన్ సిటీ లిమిట్స్. బంజారాహిల్స్లో కూడా చాలా మంచి గుడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, మంచి బిల్డింగ్స్ బషీర్బాగ్లో ఉన్నాయి, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. పైన ఆఫీసెస్ కూడా కావాలి, అక్కడ కూడా ఆఫీసెస్ కావాలా, ఆబ్వియస్లీ. అక్కడ కూడా స్పాస్ ఉన్నాయి, అక్కడ కూడా వేరే ఆఫీసెస్ ఉంటాయి, స్మాల్ ఐటీ కంపెనీస్ ఉంటాయి, స్మాల్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీసు, అడ్వకేట్స్ ఆఫీస్ అన్నీ ఉంటాయి. అవునండి. వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో అక్కడ కనుక ఓకే ఈ బిల్డింగ్ బాగుంది, మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది అంటే మీరు తీసుకోవచ్చు. కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే అవే అంతే పర్సెంట్, ఇవైనా ఎగ్జాక్ట్లీ రిటర్న్ ఇంతే, రిటర్న్స్ ఏమి రిటర్న్ సేమ్, రిటర్న్లో మార్పు ఉండదు. ఎందుకంటే అమ్మేవాళ్ళు స్మార్ట్. అబ్సల్యూట్. ఏమంటున్నారు, నేను రెంట్ చేసేసి అన్నీ చేసేసి రెడీ ఇస్తున్నాను, నేను 7%కి తక్కువ అమ్మను, 6.5%కి కంటే ఎక్కువ అమ్మను, అవును. మీరు తీసుకుంటే తీసుకోండి. ఎవరో డిస్ట్రెస్లు ఉండి లేదా లార్జ్ వాల్యూమ్ ఉంటే 7.2, 7.5 ఫండ్స్ వర్క్ ఆన్ డిఫరెంట్ ఫార్ములా. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్ స్టేట్ ఆఫ్ చూస్తే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇప్పుడు అమల్లో ఉంది. అవును. ఓకే, ఐ థింక్ మార్చ్ 31 వరకు ఉన్నట్టుంది. కరెక్ట్. సో చాలా ఓల్డ్ ప్లాట్స్ దగ్గర 25 లక్షల ప్లాట్స్ అండి నేను విన్నది. ఓకే, సో ఇంత లార్జ్ ప్లాట్స్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అయిపోయి మార్కెట్లోకి వస్తాయి. సో ఒక పెద్ద ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్కి, అంటే రెంటల్ ఇన్కమ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకి, లేకపోతే నాకు ఒక ముందు ఫస్ట్ ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఒక పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. కరెక్ట్. ఎందుకంటానంటే ఇప్పుడు చాలా వరకు కమర్షియల్ ప్లాట్స్ కూడా మనకి మార్కెట్లోకి వస్తాయి. కరెక్ట్. రానున్న రోజుల్లో వన్ ఇయర్ లోపల మటుకు వస్తాయి. బాగా ఇన్వెంటరీ ఉంటుంది కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ అయిపోయినవి అన్ని కరెక్ట్. కొనుక్కోవచ్చు, వాటిని గవర్నమెంట్ కూడా దాన్ని సర్టిఫై చేసేసి క్లియర్ కొనుక్కోవచ్చు అని చెప్పి. క్లియర్ చేస్తుంది. సో డబ్బు పెట్టేవాడు కమర్షియల్ ప్లాట్ కొనుక్కుని ఒక బిల్డర్కో లేకపోతే సొంతంగా కట్టుకుంటే దాంట్లో వైబిలిటీ ఉంటుందా, లేకపోతే ఆల్రెడీ రెడీమేడ్ ఒక టెనెంట్ ఉండి కొనుక్కుని దాంట్లో రెంట్ తినడంలో ఉండే దాంట్లో మజా ఉంటుందా, ఎక్కువ డబ్బులు ఉంటాయా, రిటర్న్స్ ఎట్లా ఉంటుంది ఇద్దరికి? జనరల్గా రెడీమేడ్ దాంట్లో మీకు 6-7% కంటే ఎక్కువ వర్క్. ఓకే. ఇలాంటి వాటిలలో మీకు 10% కూడా వర్కౌట్ కావచ్చు, 9% కూడా వర్కౌట్ కావచ్చు. సబ్జెక్టు ప్రాపర్టీ బాగుండి మీరే కట్టుకుంటారు కాబట్టి మీరు ప్రాఫిట్స్ ఇవ్వట్లేదు. ఓకే. మీరు ల్యాండ్ మీరే కొంటున్నారు, మీదే ఉంది ల్యాండ్ ఆర్ మీరే కొంటున్నారు, కన్స్ట్రక్షన్లో కూడా ఆయనకి ప్రాఫిట్స్ లేదు అంటే బిల్డర్ దగ్గర నుంచి కొనుక్కోవడమే. సో మీకు జనరల్గా 8-9% కూడా రావచ్చు. కానీ దీంట్లో రిస్క్ ఎలిమెంట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేజ్లో
మీరు పెట్టిన డబ్బులకి ఏమీ రిటర్న్స్ రావు. అవును. కన్స్ట్రక్షన్ అయిపోయినాక రెంట్‌కి వెళ్తుందా? వెళ్ళదా? ఆ రిస్క్ ఎలిమెంట్స్ ఎప్పటికీ ఉంటాయి. ఓకే. సో, ఈ రిస్క్ ఎలిమెంట్స్ రిస్క్ అండ్ బెనిఫిట్ అనాలిసిస్ అనుకోండి. అది చేసుకుంటే బెటర్. అంటే హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి వాళ్ళకి. హోల్డింగ్ కెపాసిటీ, పీరియడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. అవును. సో, అవన్నీ చూసుకోవాలి. అది చూసుకొని మీకు జనరల్‌గా ఒక 1-2% ఎక్కువనే వస్తది. ఓకే. ఆర్ 3% కూడా రావచ్చు. డిపెండ్స్ ఆన్ మంచి ప్రైస్‌లో కొనుక్కుంటే ల్యాండ్. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కడైనా అంతే ఉందండి. నేను జనరల్‌గా ఏం చెప్తానంటే ఎవరైనా ఇలా వచ్చి నాకు కమర్షియల్ ప్రాపర్టీ కావాలి అనంటే నేనేమంటానంటే ఓ నలుగురు కలవండి. ఒక నలుగురు కలిసి ఒక 4,00,00,000 మనిషికి ఒక ₹1,00,00,000. హ్మ్. సో, అప్పుడు రిస్క్ కూడా కొంచెం మిటిగేట్ చేసుకుంటారు. రిస్క్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. కరెక్ట్. అప్పుడు హోల్డింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. పెరుగుతది. సో, నిజంగా చూసేవాళ్ళు నిజంగానే మాకు కొనుక్కోవాలి అని కూడా ఒక 5-6 మంత్స్‌లో మీకు కమర్షియల్ ప్లాట్స్ చాలా ఓపెన్ అవుతాయి. అంటే ఒక నలుగురు డబ్బులు కూడబెట్టుకొని నలుగురు కరెక్ట్. సిండికేట్ కింద ఫార్మ్ అయ్యి కరెక్ట్. కొనుక్కొని చేసుకుంటే అందులో కొంచెం ప్రాఫిట్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే రిటర్న్ పెరుగుతుంది ప్రాఫిట్ కంటే. మీరు ఎందుకు అమ్మట్లేదు కదా! అవును. మీరు కొనుక్కొని, కట్టుకొని రెంట్‌కి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. సో, మీకు రిటర్న్స్ ఎక్కువొస్తాయి. అంతేకాని ఓకే. ప్రాఫిట్స్ అని మాట్లాడలేము. ఎందుకంటే ఓకే. 7% ప్రాఫిట్ వర్సెస్ మాట్లాడాలి. కరెక్ట్. 9% కరెక్ట్. అంతే. పోతే మళ్ళా మన దగ్గర హైదరాబాద్‌లో ఎప్పటికీ ఉన్న ప్రాబ్లమ్ రా మెటీరియల్ కాస్ట్ ఈస్ మచ్ మోర్ దెన్ ద ల్యాండ్. ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ కాస్ట్‌లియర్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్‌లార్డ్స్ మీరు బిల్డింగ్ కట్టేస్తే మీకు బిల్డింగ్ కాస్ట్ ఇంత, కన్స్ట్రక్షన్ కాస్ట్ మీకు ఇంత రెంట్‌కి పోతుంది. సో, అది బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేసి ల్యాండ్ వాల్యూ చెప్తున్నారు. సో, అదొక్కటే ప్రాబ్లమ్ మన దగ్గర. హైదరాబాద్ వర్క్స్ డిఫరెంట్ అండి. ఆల్ ఇండియా ఒకటైతే హైదరాబాద్ ఒకటి. అవును. 2008 లెమన్ బ్రదర్స్ అయినప్పుడు మనకు 2010 వి హాడ్ అవర్ తెలంగాణ అజిటేషన్ అండ్ ఆల్. అవును. మార్కెట్ వాస్ గుడ్. నో ప్రాబ్లమ్. వర్క్ వాస్ ఏమీ హ్యాంపర్ కాలేదు. అన్నీ బానే ఉన్నాయి. కానీ సిటీకి బయట నుంచి ఎవరు రాలే. అవును. ఉన్న వాళ్ళందరూ ఎక్స్పాండ్ అయ్యారు. లోకల్‌గా ఉన్న ప్రతి ఒక్క కంపెనీ ఎక్స్పాండ్ అయింది. కానీ బయట నుంచి ఒక్కరు రాలే. సో, మనకు రేట్స్ పెరగలే. కానీ ఆ టైంలో 2010-13 లోపల ఆల్ ఓవర్ ఇండియా రేట్స్ పెరిగినాయి. అవును. ఎప్పుడైతే మనకు స్టేట్ వచ్చేసి ఫార్మేషన్ అయ్యి స్టేబుల్ అనిపించిందో మన రేట్స్ అన్నీ పెరిగినాయి. వాళ్ళకి అక్కడ సైకిల్ అయిపోయి వాళ్ళు స్లో డౌన్ అయ్యారు. అవును. మనోళ్ళు పెరగడం స్టార్ట్ అయ్యారు. మనం ఒకసారి కాదు మళ్ళీ 2, 3 సార్లు 2 సార్లు అదే 14 నుంచి 24 వరకు. సో, దట్స్ మనది. సో, కమింగ్ బ్యాక్ టు ల్యాండ్ లార్డ్స్ ఏందంటే వాళ్ళే క్యాలిక్యులేట్ చేసేసుకొని మీకు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంత, మీకు రెంట్ ఇంత వస్తది. మీరు అమ్ముకుంటే ఈ రేట్‌కి అమ్ముకుంటారు. కాబట్టి నా వాల్యూ ఇది అని ఈ రోజే చెప్తున్నాడు. సో, అది ఎంతున్నా కానీ ఎప్పటికైతే ఆ సెన్సిబిలిటీస్ ఓవర్ క్యాలిక్యులేషన్స్ చేసేస్తే కష్టం. వర్కౌట్ కావట్లేదు జనాలకు. అది చూసాం మేము. చాలా చూసాను. మా కస్టమర్స్ కూడా చాలామంది చూస్తున్నాం. కానీ వాళ్ళు చెప్పే రేటు వాళ్ళు కట్టి రెంట్‌కి ఇచ్చే వరకు జరిగే అంత అనామలీస్ చూసుకుంటే రెడీమేడ్ కొనడం చీపర్ అనిపిస్తుంది. ఓకే. ఈ మధ్యలో మేము అది కూడా చూసాం కస్టమర్స్‌కి. అయినా కానీ కొందరు కొంటారు. ఎందుకు? నా ల్యాండ్, నా బిల్డింగ్, నా ఇష్టం. అట్లాంటి వాళ్ళకి అది ఆ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇంకా అలాగే కొంటున్నారు. ఓకే. వాళ్ళకి ఇంకా 7% వర్కౌట్ అవుతుంది. అయినా కానీ వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు నా ల్యాండ్, నా బిల్డింగ్, నా ఇష్టం. ఓకే. రేపు ఈ టెనెంట్ నచ్చలేదు నేను ఇవ్వను. బిల్డింగ్ మెయింటెనెన్స్ నేను చేసుకుంటాను. ల్యాండ్ అప్రిసియేషన్ కూడా నాకే వస్తుంది. సో, అట్లా అనుకునే వాళ్ళు ఇంకా కొంటున్నారు. అంటే ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే మటుకు తీసుకోవచ్చు ప్లాట్. ఎస్. లేకపోతే రెడీమేడ్‌లో వెళ్ళి రిస్క్ కంటే ఎక్కువ మీకు ఓవర్ హ్యాండ్ కాస్ట్‌లన్నీ చూసుకోండి మీరు. ఓకే. చూసుకొని మీరు చేసుకోండి. ప్లస్ అక్కడ మార్కెట్‌లో పోతుందా లేదా అనేది క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవాలి. ఎవరైనా ఎక్స్‌పర్ట్ అయినా కనుక్కొని ఎంత రెంట్ వస్తుంది అని కనుక్కొని చేసుకోవడం బెటర్. కరెక్ట్. ఇంటర్వెల్ తర్వాత మెయిన్ స్టోరీ మొదలైనట్టు ఇప్పటివరకు మీ ఇంట్రొడక్షన్ తీసుకోలేదన్న. సో, అసలు రియల్ ఎస్టేట్ ఎట్లా అయింది? 26 ఏళ్ల జర్నీ ఈ గంట ఎపిసోడ్‌లో మీకు నేను 26 ఏళ్ళ గురించి నేను చెప్పమంటే కష్టమే. కానీ అసలు ఎలా స్టార్ట్ అయింది ఈ ప్రస్థానం? 26 ఏళ్ల కమర్షియల్, అది కూడా మళ్ళీ కమర్షియల్ అండి. మీరు ఇంకోటి కూడా ఏం చూసుకోలేదు, పక్కన కూడా తిరగలేదు, కరెక్ట్. బిల్డర్ కూడా అయిపోలేదు. కాదు. కానీ ఒక కన్సల్టెంట్ కిందే, ఒక అడ్వైజర్ కిందే. అండ్ ఇంకోటి చెప్పాలంటే వీక్షకులకి ఈ పాడ్కాస్ట్ చూసే వాళ్ళకి చాలామంది బిల్డర్స్కి మీరు బిగినింగ్ స్టేజ్లోనే, అంటే ఈ బిల్డింగ్ కడుతున్నాము అంటే మిమ్మల్ని పిలిచి ఏం కట్టచ్చు ఇక్కడ నితిన్ చెప్పండి అని అలాంటి బిల్డర్స్ కూడా మేము పిలిచి అడుగుతారు. సో, అలాంటి స్టేజ్కి మీరు వెళ్ళారు. కరెక్ట్. ఓకే. వద్దులే ఏజెంట్ లెక్క నేను సొంతంగా చేసేసుకుంటాను అనుకునే రోజుల నుంచి అవి కూడా చూశారు మీరు. కరెక్ట్. బ్యాడ్ మార్కెట్ చూశారు మీరు. కరెక్ట్. ఓకే. అంటే రిసెషన్ చూశారు, వర్స్ట్ రిసెషన్, అంటే ఇంకా ఇది చెప్పుకోరాదు, అంటే ఇంకా అలాంటి రిసెషన్ టైం రియల్ ఎస్టేట్లోనే. కరెక్ట్. పొలిటికల్ టర్మాయిల్ చూశారు, డిమానిటైజేషన్ చూశారు,
ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం మార్కెట్ డౌన్ అయ్యి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇది చూస్తున్నారు. సో ఈ స్టోరీ అంతా చెప్పండి, టైం కూడా తీసుకోండి మళ్ళీ మీరు ప్లీజ్. సో ఫనీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నేను ఎంబీఏ కంప్లీట్ అయినప్పుడు నాకు ఒకరు జాబ్ ఆఫర్ ఇచ్చారు. ఓకే. నేను టిపికల్ అప్పుడు ఎంబీఏ ఫైనాన్స్ హెచ్ఆర్ చేసి ఐటీ సైడ్ పోవాలని ఇంట్రెస్ట్. వాళ్ళు వచ్చి లేదు లేదు మనం ఐటీ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము, యాజ్ ఆఫ్ నో కన్స్ట్రక్షన్లో ఉన్నాము, ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాము అని తీసుకెళ్లారు. తీరా చూస్తే అది ఐటీ కంపెనీ వర్కౌట్ కాలేదు. అవును. అలాగే వాళ్ళ కమర్షియల్ ప్రాపర్టీస్ అది ఇది మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నాను 6 నెలలు 7 నెలలు. దెన్ ఐ సెడ్ ఇంకా నాతో కాదు అనేసి, అంతలోపల నాకు రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ ఫర్మ్ ఒకటి కంపెనీ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీ, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉన్న కంపెనీ. ఓకే. ఆ కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. 2002లో నేను మేనేజర్ కూడా అయ్యాను అక్కడికి. ఓకే. ఎందుకు మేనేజర్ అయ్యానంటే, ఆ ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ మేనేజర్ని బెంగళూరు పంపించారు. సో ఆయనను అడిగితే నన్ను మేనేజర్ చేసేసారు. సో ఆ 2003 వరకు మేనేజర్గా ఉన్నాను. అప్పుడు మా కంపెనీని సిబిఆర్ఈ కొనింది. ఓ. మాది ఇన్సిగ్నియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ కంపెనీ. దాని ఇండియా బ్రాంచ్ వచ్చి ఇన్సిగ్నియా బ్రూక్. ఓకే. దాంట్లో నేను ఉన్నాను. సిబిఆర్ కొనింది ఏదో అక్విజిషన్ మర్జర్స్ అది ఇది. మాకు పింక్ స్లిప్స్ ఇచ్చారు. 2003 జూలై 23 డేట్. 2 ఆప్షన్స్, జాబ్ వెతుక్కోవడము లేదా సొంతంగా ట్రై చేద్దాం. సో వీ టుక్ ద సెకండ్ ఆప్షన్, సొంతంగా ట్రై చేద్దాం, ఒకవేళ వర్కౌట్ కాకపోతే జాబ్ వెతుక్కుందాం అనేసి అలా స్టార్ట్ అయిన జర్నీ. 2003 జూలై 24 నాడు స్టార్ట్ అయిన జర్నీ. ఈరోజు ఇక్కడ ఉన్నాం. టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్ అనుకోండి. ఆ 4 years 1999 to 2003 నా ఇమీడియట్ మేనేజర్ అయి ఉండని. మా కంపెనీ సిఇఓ ఇన్ బాంబే, గైడెన్స్ గ్రేట్. నెక్స్ట్ క్యాప్జెమినై క్యాన్బే అనే కంపెనీకి హైటెక్ సిటీలో సెప్టెంబర్లో 2003 సెప్టెంబర్ అక్టోబర్లో చేసిన ఫస్ట్ ట్రాన్సాక్షన్. నా సంవత్సరం పొడుగున శాలరీ 1 ట్రాన్సాక్షన్లో నాకు డబ్బులు వచ్చినాయి. 2003 స్టార్ట్ చేసిన 4-5 నెలలకు. ఇంకా దాని తర్వాత కిక్, ఈ వర్క్లో ఉన్న ఎంజాయ్మెంటు, ఇంకా అది చూసాక కంటిన్యూ టు వర్క్. ఒకటి ఏంటంటే సిన్సియర్గా ఉన్నాము, బీన్ హానెస్ట్. ఓకే. సెకండ్, ఎక్కడ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇవ్వకుండా, అది ల్యాండ్లార్డ్స్కి అయి ఉండని లేదా టెనెంట్స్కి. ఇప్పుడు ల్యాండ్లార్డ్ ఎక్స్ చెప్పాడు, టెనెంట్కి ఎక్స్ చెప్పడం. ఓకే. ఈ పర్టికులర్ సబ్జెక్టు ఇది ఇలా చేస్తారా చేయరా అంటే, చేసేస్తారు సార్ అని అబద్ధాలు చెప్పకుండా, చూద్దాం సార్, మాట్లాడదాం సార్ అంటే టర్మ్స్ ఉంటాయి. నాకు ఇది ఫ్లోరింగ్ చేసి ఇవ్వాలి అని టెనెంట్ అంటాడు. అది గురించి మనం మాట్లాడి ఉండం ల్యాండ్లార్డ్తో. అవును. ఇప్పుడు టెనెంట్కి ఏం చెప్తాము జనరల్గా, సార్ నేను మాట్లాడలేదు, అడుగుతాను చెప్తాను. కానీ ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే, చెప్పించేద్దాం సార్ అని కమిట్ ఇస్తే అక్కడ తప్పిపోతాం. వాళ్ళకి ఫాల్స్ హోప్ ఇచ్చేసి మళ్ళీ పోయి నాకు ల్యాండ్లార్డ్ ఇవ్వలేదనుకోండి, అవును పోతుంది. సో అక్కడ మేము ఆ ప్రిన్సిపల్స్ చూసుకున్నాం. ఇది మనం మాట్లాడలేదు, ఓకే. సో మనకు తెలీదు. సో ఇక్కడ టెనెంట్కి చెప్పేటప్పుడు కూడా అది జాగ్రత్తగా మాట్లాడేది. సార్ ఇది నేను మాట్లాడలేదు, నాకు తెలీదు, ఇది టు బి డిస్కస్డ్ పాయింట్, టీబీడీ అని పెడతాం మేము, అని టు బి డిస్కస్డ్ షార్ట్ ఫామ్. సో అట్లా చేసుకుంటూ పోయినాము. కొన్ని ఫార్మాట్స్, కొన్ని ఇవి అవన్నీ మేము పాత కంపెనీ నుంచి అలా చేసుకుంటూ చేసేసాము. 2000 ఇంకొక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, 2005లో జేబేరీ సిలికాన్ టవర్స్ అని ఒక బిల్డింగ్ ఉంది మాదాపూర్ కొండాపూర్ మధ్యలో. ఫస్ట్ కమర్షియల్ బిల్డింగ్ ఆఫ్ జేబేరీ. అవును. మా సిఇఓ, ఎక్స్ సిఇఓ ఆఫ్ 2003 డిహెచ్ఎఫ్ఎల్ విసి అనే ఫండ్కి సిఇఓగా జాయిన్ అయ్యాడు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ విసి వెంచర్ ఫండ్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఎన్బిఎఫ్సి బ్యాంక్, దానికి సంబంధం లేదు. ఇట్ వాజ్ ఇట్స్ ఇండిపెండెంట్ విసి. ఆ విసిలో ఆయన సిఇఓగా జాయిన్ అయ్యారు. నితిన్, నేను ఒక ప్రాపర్టీ కొనాలనుకుంటున్నా మా ఫండ్కి, మాకు మా ఐడియా ఏంటంటే కొనుక్కోవాలి, రెంట్కి ఇవ్వాలి, దట్ ఈస్ ద ఐడియా. వచ్చారు, ప్రాపర్టీస్ చూపించాను. సో అక్కడ మా టర్నింగ్ పాయింట్ అనుకోండి. అదొక 2.5 లక్షల స్క్వేర్ ఫుట్ బిల్డింగ్. అవును. సింగిల్ బయ్యర్, సింగిల్ సెల్లర్. మాకు అక్కడ లెర్నింగ్. మా సిఇఓ అంటే ఎక్స్ సిఇఓ, హీ వాజ్ సిఇఓ ఆఫ్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్. 3 క్వశ్చన్స్ అడిగాడు. ఈ బిల్డింగ్ నేను కొంటాను, ఓకే, రెంట్కు
పోతా, Hmm. రెంట్కి పోతే ఎంతకు పోద్ది, Hmm. రెండే చెప్పమన్నాడు. అన్నీ చెప్పాను. Hmm. బిల్డర్ మంచివాళ్ళ, మూడో పాయింట్, సార్ మంచివాళ్ళు, క్వాలిటీ ఇస్తారా, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఇస్తారు సార్. Hmm. అన్నీ అయిపోయాయి. షేక్ హ్యాండ్, అనుకున్నట్టు వాళ్ళు మంచిగా డెలివర్ చేశారు. Hmm. మా లక్ బాగుండి బిల్డింగ్ ఫుల్ లీజ్ చేసాం. Hmm. సో మాకు కొనడానికి ఒక ఫీజు, కొన్నాక రెంట్ చేయడానికి నాకు ఫీజు ఇచ్చారు ఆ క్లయింట్ అవును. డిహెచ్ఎఫ్ఎల్. అవును. 2.5 లక్షలు 2005-2006లో మాకు అదొక గేమ్ చేంజర్ అసలు అది. గేమ్ చేంజర్. అవును. ఇంకా అక్కడి నుంచి సో No నో looking లుకింగ్ బ్యాక్. Ah. కానీ మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫండ్ ఎలా ఆలోచిస్తుంది, Hmm. ఫండ్ వాళ్ళ కండిషన్స్ ఏంటి, అండర్ కన్స్ట్రక్షన్ కొనేటప్పుడు వీళ్ళని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ఎట్లా, ఇద్దరిని ప్రొటెక్ట్ చేయాలి. అవును. అవును. వీళ్ళని వాళ్ళని ఇద్దరు ప్రొడక్ట్ చేయాలి. సెల్లర్ బయ్యర్ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, అవును. చిన్న బిల్డింగ్ కాదు. ఒక చిన్న అపార్ట్మెంట్ కొంటేనే నేను బిల్డర్ అలా చెప్పాడండి, ఇలా చెప్పారని ఎన్నో గొడవలు అవుతాయి. అలాంటిది ఇంత పెద్ద బిల్డింగ్ అమ్మేటప్పుడు మేము చాలా నేర్చుకున్నాం. Hmm. లక్కీలీ ఇటు ఫండ్ ఇటు డెవలపర్ ఇద్దరు మంచి వాళ్ళు ఉండబట్టి, Hmm. ప్లస్ మాకు కొద్ది గైడెన్స్ మా ఎక్స్ సిఇఓ నుంచి ఉండడం బట్టి లెర్నింగ్ కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ అయింది. ఓకే. సో దట్ ఈస్ ఆర్ టర్నింగ్ పాయింట్. దాని తర్వాత ఇంకా ఫండ్, సెల్స్, ప్రాపర్టీస్, ఇంకా లీజింగ్, ఇది ఇట్స్ కామన్ అయిపోయింది. అంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే 2006లో Hmm. ఆ జేబేరీ సిలికాన్ టవర్స్ వాజ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ట్రాన్సాక్షన్ ఆ ఇయర్లో. కరెక్ట్. ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా చేయలేదు. చేయలేదు. ఓకే. చేయలేదు ఇప్పుడు ప్రెసెంట్గా చెప్పాలంటే అందులో టీసీఎస్ రెంట్ చేసి కాదు, టీసీఎస్ కాదు, దాంట్లో ఇప్పటికీ టీసీఎస్ ఉండింది. ఐ థింక్ కాదు, గూగుల్ ఉండింది. ఎస్. గూగుల్ ఉంది. Huh. ఇప్పుడు క్విస్ట్లెక్స్ 6 ఫ్లోర్స్లో ఉంది. ఎస్. అండ్ ఈపీసీ అని ఒక కోవర్కింగ్ ఉంది. దే ఆర్ ది బిగ్గెస్ట్. Hmm. సో అది ఆ రోజుట్లో అది పెద్ద ట్రాన్సాక్షన్. చాలా పెద్ద ట్రాన్సాక్షన్. చాలా మంది యంగ్ యూనో ఇప్పుడే కాలేజ్ అయిపోయి సొంతంగా రియల్ ఎస్టేట్ ఏదైనా చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఎంత మోటివేషన్ అంటే, కరెక్ట్. నేను మీలో 15 సంవత్సరాల నుంచి నాకు మీరు తెలుసు. 15 సంవత్సరాల్లో మీరు మంచి మంచి ట్రాన్సాక్షన్స్ చేశారు. అటు బిల్డర్కి, అటు ఇన్వెస్టర్కి, బయర్కి కూడా మంచి అనుభవం ఇచ్చారు. ఓకే, అది మీరు కూడా పొందారు. కానీ ఈ జర్నీలో నేను అందరికి చెప్పేది ఏంటంటే డిసిప్లిన్. యూ నెవర్ మిస్డ్ యువర్ పాయింట్స్. ఆ కల్చర్ మటుకు ఎప్పుడు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అంటే అది మిస్ అయితే ఫనీ ఈ బిజినెస్లో ఉండలేము. అబ్సల్యూట్లీ. ఫ్లై బై నైట్ ఆపరేటర్కిను డిసిప్లిన్డ్ రియాల్టర్కి డిఫరెన్స్ అదే. చాలా చాలా. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, అబ్సల్యూట్లీ మన దగ్గర కూడా చూస్తున్నాము. ఎవరైతే డిసిప్లిన్డ్ ఉన్నారో వాళ్ళు ఉంటారు కూడా. అబ్సల్యూట్లీ ఎవరైతే డిసిప్లిన్ మిస్ అవుతారో వాళ్ళు పోతారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న డబ్బు ఇంకెక్కడా లేదు. కరెక్ట్. సడన్గా డబ్బు వస్తుంది. కరెక్ట్. ఓకే, ఇప్పుడు చిన్న ట్రాన్సాక్షన్స్ 25 లక్షలు వస్తుంది. కరెక్ట్. ఆ 25 లక్షల్ని నువ్వు ఎలాగ డిసిప్లిన్డ్గా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ నీ బిజినెస్లోనే పెట్టి ముందుకెళ్తావా, లేకపోతే ఒక కార్ కొంటావా, కరెక్ట్. ఆర్ ఒక పెద్ద పార్టీ ఇస్తావా? కరెక్ట్. సో యంగ్స్టర్స్కి ఫస్ట్ డబ్బు చూసింగానే మీరు 2003లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు వచ్చిన డబ్బు అదెంత అదే 1 year శాలరీ ఒకటే సారి 1 year శాలరీ ఒకేసారి వచ్చింది. ఒకటే సారి. యూ వుడ్ హావ్ డన్ ఎనీథింగ్ టు విత్ ఇట్. ఎస్. ఆ డిసిప్లిన్ ఈ రోజు మేము ఇక్కడ కూర్చోబెట్టింది. కరెక్ట్. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు మీ లైఫ్లో జేబెరీ లాంటి ఒక మంచి బిల్డర్, ట్రస్టెడ్ బిల్డర్, అంటే బిల్డింగ్ కట్టి డెలివరీ ఇచ్చిన బిల్డర్ మీరు చూస్ చేసుకోవడం, నెక్స్ట్ ఆ ఫండ్ మీకు వచ్చి మీకు డబ్బులు ఇవ్వడం, అది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా చాలా. అంటే ఆ రోజుల్లో మాకు 2-3 ఆప్షన్స్ ఉండింది. అబ్సల్యూట్లీ. ఫండ్ సిఇఓ అడిగిన దాంట్లో 3 క్వశ్చన్స్లో ఒకటి, ఈ బిల్డర్ రిలయబుల్లా? నేను అన్నాను, సార్ ఈ బిల్డర్ అయితే 100% రిలయబుల్. అంటే 3 ఆప్షన్స్ గురించి లో ఇదైతే ఫస్ట్ టిక్ మార్క్ సార్ అని చెప్పాను. సో ఇంకా దాని తర్వాత మిగతా 2 క్వశ్చన్, లీజ్ చేయగలుగుతావా, లీజ్ చేస్తే ఎంతకు వస్తుంది. మేము ప్రొజెక్ట్ చేసిన దానికంటే ఒక 3-4 రూపీస్ పర్ స్క్వేర్ ఫుట్ ఎక్స్ట్రానే వచ్చింది. అవును. ఇంకొకటి మాకు మా ఎక్స్ సిఇఓ వాజ్ ఎ వెరీ స్మార్ట్ సిఇఓ. ఓకే. ఎట్ ద సేమ్ గైడ్ చేస్తూనే ఎక్స్ట్రాక్ట్ చేసేవాడు పని. అంటే హీ హాస్ టాలెంట్. హీ యూస్ టు ఎంకరేజ్, ఎట్ ద సేమ్ టైం గైడ్ అండ్ గెట్ మ్యాక్సిమం వర్క్ అవుట్ ఆఫ్ అస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1999 to 2003లో నాకు ఒక ఎంప్లాయీ ఇష్యూ వచ్చింది. ఓకే. ఎంప్లాయీ ఇష్యూ వస్తే నేను ఎవరిని అడగాలో తెలియలే. మా పాత మేనేజర్ బెంగళూరు పోయాడు కదా, ఆయనకు ఫోన్ చేశాను. ఆయన ఉండి, లేదు నువ్వు సిఇఓతో మాట్లాడు అన్నాడు. సిఇఓకి ఫోన్ చేశాను, సార్ ఇట్లుంది, మరి ఒక చిన్న ఎంప్లాయీ ఇష్యూ ఉంది, ఏం చేయమంటారు అని అడిగారు. బ్రాంచ్ ఎవరిది అని అడిగారు. సార్ మనది అని. కాదు, బ్రాంచ్ హెడ్ ఎవరు అని అడిగారు. నేనే సార్ అంటే.
బ్రాంచ్కి ఏది మంచి చెడు నువ్వు తేల్చుకోవాలి. నీకు ఆయన ఈ ఈ మార్గంలో పోతే నీకు బ్రాంచ్కి బెటరా, ఈ మార్గం పోతే బ్రాంచ్కి బెటరా, నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు ఏది డిసైడ్ చేసుకుంటే నేను నీకు సపోర్ట్ ఇస్తాను, కానీ డిసైడ్ చేసుకో. ఎలా డిసైడ్ చేసుకోవాలి నాకు తెలియట్లేదు సార్ అంటే ఒక 10 పాయింట్స్ ఇచ్చాడు. ఇవన్నీ అనలైజ్ చేసుకొని నువ్వు డిసిషన్ తీసుకొని నాకు రాత్రికి చెప్పు, నేను ఐఎమ్ నాట్ సిట్టింగ్ విత్ యూ ఆన్ ద కాల్ టు టేక్ ద డిసిషన్ అని చెప్పేసి పెట్టేశాడు. సో అంటే హీ గేవ్ పాయింటర్స్. అర్లీ స్టేజెస్లో గుడ్ మేనేజర్స్, గుడ్ బాసెస్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఆ 4 yearsలో నేను ఎంత నేర్చుకోవాలి అంత నేర్చుకున్నాను. సో చెప్తున్నా జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ద. సో యూ హ్యావ్ టు చూస్ యువర్ పాత్స్, ద రైట్ పాత్ అండ్ రైట్. ఇంకొక ట్రాన్సాక్షన్ ఫనీ, దిస్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మన అశోక మాల్ ఉండింది రోడ్ నెంబర్ 1 and 12 జంక్షన్. అవునండి, ఇప్పుడు గురించి హాస్పిటల్ 70+ ల్యాండ్ లార్డ్స్. అవును. దాంట్లో కొందరు ల్యాండ్ లార్డ్స్ మన పార్ట్నర్ శైలేందర్కి ఫోన్ చేసి ఇది లీజ్ చేయాలండి, బిల్డింగ్ అంతా ఖాళీగా ఉంది అని అడిగారు. అవును. నన్ను తీసుకెళ్లారు, చూపించారు. చూసి ఈ బిల్డింగ్ ఐటీ ఆఫీసెస్కి లీజ్ చేద్దాము అని అడిగారు. నేను అది చూసి ఐటీ ఆఫీసెస్ చేయాలంటే ఇంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుంది, మీరు డబ్బులు పెట్టగలుగుతారా? మా దగ్గర కొడితే రాలేదు చెమట తప్పితే నీళ్లు కూడా డబ్బులు కూడా రావు, మా దగ్గర డబ్బులు లేవు, మాకు ఇది యాజ్ ఇట్ ఈజ్గా లీజ్ చేయాలి. నేను అప్పుడు సెకండ్ ఆప్షన్ ఇచ్చాను. ఒకటి హాస్పిటల్, ఇంకోటి హోటల్. ఈ రెండే వర్కౌట్ అవుతుంది. హోటల్ అయినా కానీ మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఐటీ స్పేస్కి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఏదో ఒకటి చూడండి, మాకు డబ్బులు అయితే లేవు. హాస్పిటల్ అని ఫోకస్ చేసి హాస్పిటల్కే టార్గెట్ చేశాం, హాస్పిటల్కే లీజ్ చేశాం. 70+ ల్యాండ్ లార్డ్స్, 1 బిల్డింగ్, 1 టెనెంట్. మాకు 9 to 11 months పట్టింది నెగోసియేషన్స్ నుంచి టర్మ్స్ అండ్. ఇప్పుడు ఇంట్లో 5 ఉంటే ఏ రెస్టారెంట్ పోవాలంటే డిసిషన్ కాదు, ఏ థియేటర్ పోవాలంటే అది డిసిషన్ కాదు. 70+ ల్యాండ్ లార్డ్స్ని ఒక తాట మీద తీసుకొచ్చి దాంట్లో కూడా మళ్ళీ లెర్నింగ్ ఉంది. అవును, చాలా చాలా పెద్ద లెర్నింగ్ ఇది. అశోక్ బిల్డర్స్ కూడా సపోర్ట్ చేశారు. సో అట్లా చేసి మొత్తానికి అది లీజ్ చేశాను. దట్ ఐ థింక్ మోర్ టఫెస్ట్ లీజ్ వాజ్ దట్. మీ మొత్తం కెరియర్లో టఫెస్ట్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఈ బిల్డింగ్ని ఎలా లీజ్ చేయొచ్చు, ఏ దానికైతే టార్గెట్ బెస్ట్. అవును, ఇప్పుడు క్లోజ్ టు 7-8 years అవుతోంది, స్టిల్ స్టాండింగ్ దేర్. అది హాస్పిటల్ ఆల్సో డూయింగ్ బట్ గుడ్. అదే అంటున్నారు, మనకు తెలీదు బిజినెస్ గురించి. సో దట్స్ వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్స్. అంటే అలాంటి మాల్ని అది హాస్పిటల్ అవుతుంది అనేది కూడా ఊహించడం కూడా కష్టం. కానీ మాకు ఆ రోజు చూడంగానే అనిపించింది దట్ ఇది హాస్పిటల్కే సూట్ అవుతుంది, అంటే స్ట్రక్చర్ అలా ఉంది. అవును, దానికి కావాల్సినట్టు హాస్పిటల్కి మాత్రమే సూట్ అవుతుంది అనేసి. రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో అలాంటి మాల్ అంటే అక్కడ మ్యూజిక్ వరల్డ్ కూడా ఉండేది. మ్యూజిక్ వరల్డ్ ఉండింది, మన స్పార్ ఉంది, ఎగ్జాక్ట్లీ, యాపిల్ స్టోర్ కూడా ఉంది. సో అలాంటి మాల్ ఒక హాస్పిటల్ అవుతుందంటే అంత ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అదే అలాంటిది హాస్పిటల్ అయింది. అంటే మాకు ఆ స్ట్రక్చర్ చూసినప్పుడు వేరే దానికైతే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అని తెలిసిపోయింది. అవును, దీనికైతే కొద్ది లెసర్ ఇన్వెస్ట్మెంట్లో అవుతుంది అనేసి అలా స్టార్ట్. అంటే ఇప్పుడు మీకు చెప్పిన స్టోరీలో కూడా చాలా నాలెడ్జ్ పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఎవరైనా ఒక బిల్డింగ్ కొనుక్కుని అది లీజ్ చేసుకోలేకపోయిన వాళ్ళకి ఒక మంచి ఇలాగా రియల్ ఎస్టేట్లో, కమర్షియల్ రియల్ ఎస్టేట్లో స్పెషలిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం పెడితే బాగుంటుంది అని ఊహించుకోవడానికి ఆర్ సజెస్ట్ చేయడానికి కూడా అదొక పాయింట్. ఎవరైతే ఇన్వెస్ట్ చేసి స్టక్ అవుతారో అది కూడా ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో సిండికేట్గా ఫామ్ అయ్యి ప్రాపర్టీస్ కొనుక్కుంటూ ఉంటారు, 4-5 కలిసి. కరెక్ట్. అవి సక్సెస్ అయినాయి చాలా తక్కువ. కరెక్ట్. రీజన్ ఎందుకంటే నలుగురు వాళ్ళకి ఒకరికి సఖ్యత ఉంటుంది, కొట్టుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. కరెక్ట్. సో నాకు మీరు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో రావాలనుకుంటున్నారో, ఓకే, ఒక బిల్డర్గా కాదు, ఒక ఏజెంట్గా డబ్బులు పెట్టకుండా, రూపాయి జేబులోంచి పెట్టకుండా డబ్బులు సంపాదించాలి అంటే ఇది ఒక్క ఇండస్ట్రీ. కరెక్ట్. ఒక ఏజెంట్గానే మీరు చేయగలరు. కరెక్ట్. సో వాళ్ళకి మీరు ఏం సజెషన్ చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫనీ ఏంటంటే హౌ సీరియస్ ఆర్ యూ? ఇఫ్ యూఆర్ సీరియస్ ప్లీజ్ కమ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. ఫస్ట్ నేర్చుకో. రెసిడెన్షియల్ ఉంది, కమర్షియల్ ఉంది, ల్యాండ్ ఉంది, ప్లాటింగ్ ఉంది, అపార్ట్మెంట్స్ ఉంది, విల్లాస్ ఉంది, అన్నీ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ నువ్వు చూస్ చేసుకో ఏ ఫీల్డ్కి వెళ్దాం. ఫోకస్ ఆన్ 1 ఫీల్డ్, ఫోకస్ ఆన్ 1 ప్రోడక్ట్. లేదంటే నేను రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ చేస్తాను, నేను విల్లాసు చేస్తాను, నేను ల్యాండ్స్ చేస్తాను, కమర్షియల్ చేస్తాను, రీటైల్ చేస్తానంటే నువ్వు నేర్చుకోలేవు మొత్తం. ట్రాన్సాక్షన్ నువ్వు నేర్చుకుంటేనే
నువ్వు ఒకరికి చెప్పే పొజిషన్లో ఉంటావు ఆర్ Absolutely. అడ్వైజ్ చేసే పొజిషన్లో ఉంటావు. చెప్పే పొజిషన్ కంటే అడ్వైజ్ చేసే పొజిషన్లో ఉంటావు. నీకు ఆ ప్రోడక్ట్స్, ఆ లైన్ ప్రోడక్ట్ సర్వీస్ డీటెయిల్స్ నీకు తెలిసి ఉండాలి. అవును. తెలిస్తే నువ్వు చెప్పగలుగుతావు, తెలియనప్పుడు నువ్వు చెప్పలేవు. చాలా చాలా కష్టం అవుతుంది. సో నువ్వు రియల్ ఎస్టేట్కి రావాలనుకో, ఓకే గుడ్ రా. సెకండ్, ఏ సైడ్ పోవాలా? ల్యాండ్స్లో పోవాలన్నా, ప్లాటింగ్లో పోవాలన్నా, అపార్ట్మెంట్స్లో పోవాలన్నా, విల్లాస్లో పోవాలన్నా. అపార్ట్మెంట్స్ విల్లాస్ క్లోజ్ టు, కాబట్టి జస్ట్ చెప్తున్నా. కమర్షియల్లో పోవాలన్నా, కమర్షియల్లో పోతే మళ్ళీ దాంట్లో కూడా ఆఫీస్ స్పేస్, రీటైల్ రెండు ఉన్నాయి. కానీ ఏదైనా ఫోకస్, ఒక దాంట్లో ఫోకస్ చేస్తే ఇంకోటి బై ప్రోడక్ట్ లాగా ఉంటుంది. అలా నువ్వు చూస్ చేసుకో. అండర్స్టాండ్ ద న్యూన్సెస్, వాట్ ఆర్ ద టర్మినాలజీస్ ఏంటి, దాంట్లో ఉన్న నిటిగ్రిటీస్ ఏంటి, మార్కెట్ అనాలిసిస్ ఓకే. అన్నీ తెలుసుకో. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, మైక్రో మార్కెట్, అవును. మార్కెట్ జోన్. Huh. నేను అల్వాల్ నుంచి, ఉప్పల్ నుంచి, అక్కడెక్కడనో శంషాబాద్ నుంచి, హైదరాబాద్లో హైటెక్ సిటీ నుంచి కుక్కట్పల్లి, అన్ని జోన్స్ నేను ఒక్కడనే కవర్ చేస్తా అంటే మళ్ళీ నువ్వు రావు. అవును. సో ఏదన్నా జోన్ కూడా చేసుకో, కాన్సన్ట్రేట్. ఆ జోన్ని కావాలంటే ఎక్స్పాండ్ చేసుకో. ఓకే. ఫస్ట్ ప్రోడక్ట్, ఒక జోన్ మంచిగా నేర్చుకో, అండర్స్టాండ్. ఫుట్ ఆన్ ద స్ట్రీట్ అంటాం. నువ్వు రోడ్స్ మీద తిరిగి చూసి మాట్లాడితేనే నేర్చుకుంటావు. 4 గోడల మధ్యలో ఉంటే నేర్చుకోలేవు. పేపర్లు చదివేసి, వీడియోలు చూసేస్తే అస్సలు నేర్చుకోవు. యూ హ్యావ్ టు గో ఆన్ టు ద ఫీట్ అండ్ టు ద స్ట్రీట్. వెళ్ళేసి బిల్డింగ్ మేనేజర్ని అడగాలి, మెయింటెనెన్స్ ఉన్న ఓనర్ని అడగాలి, అన్నీ అడగాలి, డీటెయిల్స్ తీసుకోవాలి, రెంట్ ఏంటి, అన్నీ ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటే నీకు కొద్దిగా మార్కెట్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే. అలా చేసుకుంటూ దెన్ యూ కెన్ బిల్డ్. అండ్ ఇట్స్ మంచి బిజినెస్, మంచి ఇండస్ట్రీ, ప్రొవైడెడ్ అగైన్ ఫోకస్ అండ్ డిసిప్లిన్. అంతే, ఈ రెండు పాయింట్స్ ఉంటే చాలు. ఫైనాన్షియల్ డిసిప్లిన్. Discipline, not only financial. Discipline when you are talking to your customers, whether it is landlords or the tenants. ఓకే. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బయర్, సెల్లర్ దగ్గర కూడా డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. Don't give any false information. If you don't know, don't shy away saying that I don't know. ఈ రోజు customers will respect you when you say I don't know, I'll check and get back. Absolutely. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంతకుముందు ఫ్లోరింగ్ గురించి చెప్పాను. ఏదో ఒక స్పేస్ చూసావు, ఎగ్జాంపుల్ ఏదో ఒక ఆఫీస్ స్పేస్ చూసావు, నువ్వు మర్చిపోయావు అడగడానికి. ఏంటి, ఓనర్కి దీంట్లో పవర్ బ్యాకప్ ఉందా లేదా అని అడగడం మర్చిపోయావు. టెనెంట్ వచ్చాడు, పవర్ బ్యాకప్ ఉందా, నువ్వు అడగలేదు, కానీ నువ్వు ఇప్పుడు ఆన్సర్ చేయాలి కాబట్టి సార్ పవర్ బ్యాకప్ ఉంది లేదా లేదు అని చెప్పావు. అక్కడ పోతే రివర్స్ ఉందనుకో, అప్పుడు ఏమంటాడు కస్టమర్, ఏమంటాడు, ఏందబ్బా అంటాడు. ఒకవేళ నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియకపోతే తెలియదు అని చెప్పు. సార్ నేను కనుక్కుంటాను సార్, ఇది అడగడం మర్చిపోయాను చెప్పేసి. కొన్నిసార్లు ఏమవుతుంది, ల్యాండ్ లార్డ్ కొన్నిసార్లు రాంగ్ ఇన్ఫర్మేషన్ బై మిస్టేక్ ఇవ్వచ్చు, బికాస్ ఈజ్ ఆన్ కాల్ ఆర్ ఈజ్ ఆన్ సంథింగ్. కొన్నిసార్లు బై మిస్టేక్ ల్యాండ్ లార్డ్ చెప్పొచ్చు, జనరేటర్ ఉంది అంటాడు, మీరు పోయి చెప్పేశారు. ల్యాండ్ లార్డ్, అరే నేను చెప్పినానబ్బా ఇప్పుడు జనరేటర్ లేదు, ఏం చేయాలి అంటాడు. అప్పుడు జస్ట్ టేక్ అ స్మాల్ దిస్ థింగ్, టేక్ ద బీటింగ్, పంచింగ్ బాక్స్, అంతే, పంచింగ్ బ్యాగ్స్. మనం రియల్టర్స్, సార్ ఆయన లేదని చెప్పినాడు సార్, నేను ఏదో తప్పుగా విన్నట్టున్నాను సార్, నేను ఉంది అని చెప్పాను, సారీ మై మిస్టేక్ అని చెప్పి. అవును. అప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ లార్డ్ ఓకే మనల్ని సేవ్ చేశాడు. టెనెంట్ ఏమనుకుంటాడు, తప్పున్నా ఒప్పుకున్నాడు. 1 in 100 మైట్ సే నువ్వు వేస్ట్ ఫెయిల్ అది అనొచ్చు, బట్ 99 పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. సో ఇది డిసిప్లిన్ అనేది, నేను అనేది ఫైనాన్షియల్ డిసిప్లిన్, అది మ్యాండేటరీ అని కాదు, కానీ ఈ డిసిప్లిన్ ఏంటి, కస్టమర్స్ వెదర్ ఇట్ ఈస్ టెనెంట్, ల్యాండ్ లార్డ్స్, బయర్, సెల్లర్, అక్కడ ఆ డిసిప్లిన్. తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలుసు, తెలియని ఇన్ఫర్మేషన్ తెలియదు, తెలుసుకుంటాను అంతే. వెన్ వి గివ్ అవర్ కొంచెం మన క్రెడిబిలిటీ ఆర్ మన ఇన్ఫర్మేషన్, మార్కెట్ అనాలిసిస్ ఇవన్నీ ఇస్తేనే వాళ్ళకి కూడా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. కరెక్ట్. సో ఇలా చేస్తే డెఫినెట్గా కొత్త వాళ్ళకి దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇండస్ట్రీ, వెరీ బిగ్ ఇండస్ట్రీ. రావచ్చు, చాలా బిగ్ పై, అసలు నువ్వు తిననంత ఉంది ఇక్కడ. కరెక్ట్. సో అంత ఉంది కాబట్టి డెఫినెట్లీ అసలు జాబ్ లేకుండా ఇంట్లో కూర్చోవాల్సిన అవసరమే లేదు, కొంచెం పనిచేసే డబ్బులు వస్తాయి. కరెక్ట్. సిన్సియర్గా పనిచేస్తారు. అబ్సల్యూట్లీ. సో ఇది ఒక మంచి అడ్వైస్ ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో. ఒక్క చిన్నది అడగాలి ఉంది, మీరు రీసెంట్గా ఒక ట్రాన్సాక్షన్ చేశారు గచ్చిబౌలిలో, నాకు తెలిసి ఆ క్వార్టర్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ ఇన్ గచ్చిబౌలి. కరెక్ట్. ఓకే, 5 lakh square feet ఐస్ స్ప్రౌట్ అనే ఒక
బిజినెస్ సెంటర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మీకు 5 lakh square feet లీజ్ చేశారు. కరెక్ట్ దిస్ ఇస్ లైక్ హ్యూజ్, అంటే 500,000 square feet లీజ్ చేశారు కరెక్ట్ గచ్చిబౌలిలో. కరెక్ట్ సో కొంచెం ఆ ట్రాన్సాక్షన్ స్టోరీ చెప్పండి, ఎందుకంటే అది ఎలా బిగిన్ అయింది, ఎలా ఎండ్ అయింది. దీంతో చాలా మందికి లెర్నింగ్ ఫేజ్ ఉంటుంది, సో నేర్చుకుంటారు. దీంట్లో క్రెడిట్ ఎక్కువ మటుకు మీ పార్ట్నర్స్. మా పార్ట్నర్ శ్రీధర్ గారికి వెళ్తుంది. సో బిల్డింగ్ ఓనర్ శ్రీధర్ గారిని కాల్ చేశారు, చెప్పారు ఇది మనం లీజ్ చేయాలి, ఫుల్ బిల్డింగ్ ప్రిఫర్డ్, లేదా మల్టిపుల్ ఫ్లోర్స్ అయితే ఎట్లా అది తెలీదు, ప్రిఫర్డ్ ఫుల్ బిల్డింగ్. ఓకే. సో ఫుల్ బిల్డింగ్ టెనెంట్స్ అప్పుడు చూసాము ఎవరున్నారు, కార్పొరేట్ సైడ్ ఎవరున్నారు ఏంటి అనేది. తర్వాత అనిపించింది కోవర్కింగ్కి మనం పంపిస్తే బాగుంటుంది అనేసి. సో దాంట్లో మాకు ఐస్ప్రోట్తో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో వాళ్ళకు ఇంకా 2-3 పంపించాము. టర్న్ అరౌండ్ ఆఫ్ ఐస్ప్రోట్ వాజ్ వెరీ ఫాస్ట్. ఓకే. వాళ్ళు వచ్చేసి చూసేసి టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ టక్క తీసుకున్నారు. ఆ స్పేస్ మేము 7-8 కోవర్కింగ్కి పంపించుంటాము. ఓకే. దాంట్లో ప్రయారిటీలో వీళ్ళకి కూడా పంపించాము. వీళ్ళు టర్న్ అరౌండ్ ఫాస్ట్. అండ్ వాళ్ళు ఫుల్ బిల్డింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది హాఫ్ అ బిల్డింగ్ నుంచి స్టార్ట్ చేసి ఎవెన్చువల్లీ దే సెడ్ ఓకే ఫుల్ బిల్డింగ్ తీసేసుకుంటాం మేము, ప్యూర్ రెంటల్, నో రెవెన్యూ షేర్, నో ఇన్వెస్ట్మెంట్ బై ద ల్యాండ్ లార్డ్, ఓన్లీ టిపికల్ స్పెక్స్, బిల్డింగ్ కంప్లీషన్, పవర్ బ్యాకప్, ఎయిర్ కండిషనింగ్ యాజ్ పర్ ద NBC నార్మ్స్, యాజ్ పర్ ది బిల్డింగ్ నార్మ్స్, దట్స్ ఇట్, అంతే. ఓకే. లీజ్ చేసేసాము బిల్డింగ్. హోప్ఫుల్లీ బై June, July ఇట్ విల్ బి రెడీ. అవును. దెన్ ఇట్ విల్ గో ఫర్ ఆపరేషనల్. ఇట్స్ ఎందుకు వచ్చింది అనే దానికి రీజన్ చెప్తాను. ల్యాండ్ లార్డ్ కాల్డ్ శ్రీధర్, ఏంటి మీరు ట్రై చేస్తారా? చేస్తాము. ఎందుకు వచ్చింది? అలాంటి మాలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, చాలా మంది. అవును. ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు. అవును. కానీ ఎందుకు పిలిచారు? సమ్వేర్ వీ హెవ్ డన్ సమ్ గుడ్ వర్క్ ఫర్ హిమ్, ఆర్ హీ హస్ సమ్ రిగార్డ్స్ టు. ఎస్, ఆ 2 రీజన్స్ మీద మాకు వచ్చింది అది వర్క్. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకున్నాను. కొన్నిసార్లు ల్యాండ్ లార్డ్స్ కాల్ చేస్తారు మాకు, ఓకే నితిన్ నాకు XYZ టెనెంట్ నా బిల్డింగ్కి వచ్చాడు, ఆయన నెంబర్ ఇది, ఏం చేస్తున్నారో తెలీదు, అవుతుందో అవ్వట్లేదో తెలీదు, నువ్వు కొద్దిగా మాట్లాడి మా బిల్డింగ్ ట్రై చెయ్యి, కాకపోతే నువ్వు ఇంకెక్కడైనా బిల్డింగ్లో డీల్ చేసుకో, అట్లీస్ట్ నీకు వర్క్ అవుతుంది అనేసి ఇచ్చే ల్యాండ్ లార్డ్స్ కూడా ఉన్నారు మాకు. సో ఎందుకు ఇట్స్ ఓవర్ ద పీరియడ్ మా మీద కొద్దిగా ట్రస్ట్ బెనిఫిట్ సంథింగ్. ఆ ల్యాండ్ లార్డ్స్ నాకు తెలుసు అన్నో. ఎందుకు నాకెందుకు ఇవ్వలేదు మీకెందుకు ఇచ్చారంటే డెఫినెట్లీ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ దట్ యు హావ్ ఎర్న్డ్ ఓవర్ ది ఇయర్స్. అండ్ రిలేషన్షిప్ కూడా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. That's a quality that everyone have to learn from you people. Okay, మీరు మీ పార్ట్నర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎవరైనా సరే. అంటే అదే చెప్తున్నాను కదా, డిసిప్లిన్ అంతే. ఎవెన్చువల్లీ discipline with people, discipline with true everything, and our work we restricted ourselves to that core business of leasing investment. ఇప్పుడు డైవర్ట్ కాలే అసలు అంతే. ఇట్ తిరిగి రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ పీరియడ్, దట్స్ ఇట్. సో ఈ ట్రాన్సాక్షన్ డెఫినెట్లీ మీకు చాలా నేర్పించుంటుంది. కరెక్ట్. అండ్ మీరు హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్లో ఒక ఫౌండర్ మెంబర్ మీరు. అవును. ఓకే, సో కొత్తగా రియల్ ఎస్టేట్లో వద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో దాని గురించి కూడా కొంచెం చెప్పి దెన్ యూ కెన్ మూవ్ ఫర్దర్. సో హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ అంటే 2008లో 10-15 మంది ఉన్నాము. ఈ ఇండస్ట్రీకి ఒక మంచి క్రెడిబిలిటీ, ఇది ఒక ప్రొఫెషన్ అని, ఇది ఒక మంచి ఇండస్ట్రీ, దీంట్లో కూడా ఇట్స్ అ ప్రొఫెషనల్ బాడీ అనేసి, ప్రొఫెషనల్ బిజినెస్ అనేసి రెస్పెక్ట్ ప్లస్ సమ్ ప్రొఫెషనలిజం తీసుకుని రావాలని ఒక అసోసియేషన్ ఫామ్ చేశాను. ఓకే. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రియాల్టర్స్ అసోసియేషన్ ఆప్రా అని ఉండేది. ఆప్రా అగైన్ నేషనల్ లెవెల్లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియాల్టర్స్ ఇండియా కింద ఆప్రా. సో బికాస్ తెలంగాణ అదంతా అయినందుకు హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ అని రీక్రియేషన్ చేసాం. దీంట్లో ఫోకస్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ రియాల్టర్స్ ట్రైనింగ్, నెట్వర్కింగ్ ఓకే కాకుండా కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ వేర్ యు ఆర్ కన్సిడర్డ్ దట్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ రియాల్టర్. అండ్ ఈ 3 పాయింట్స్ని క్రెడిబుల్ ఉన్న వాళ్ళు హెచ్ఆర్ఏలు ఉంటారు, లేదా పీపుల్ హూ వాంట్ టు లెర్న్ అండ్ ఎవాల్వ్ ఇన్ దట్ ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారు. థర్డ్ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్, నేషనల్ ప్లాట్ఫామ్ కూడా ఉంది, వేర్ నేను ఇక్కడ ఉన్నాను,
బాంబేలో నాకు ఏదో కావాలి, బాంబేలో రియాల్టర్ తోటి మీరు నెట్వర్క్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవచ్చు. బాంబే రియాల్టర్తో మీరు ఇక్కడ నెట్వర్క్ చేసుకోవాలి. అవును. సో ఇవన్నీ ప్లాట్ఫామ్ కోసమని అది అసోసియేషన్ ఫామ్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు 120 వరకు అవును. ఉన్నాం మనము అవును. అండ్ గ్రోయింగ్. దీంట్లో నీకు చెప్పాల్సింది ఏం లేదు, కానీ ఐటీ ఎంప్లాయీస్ అవును. పెద్ద పెద్ద మంచి మంచి కంపెనీస్లో రిజైన్ చేసి రియాల్టర్గా అవతారం ఎత్తి ఇదే కెరియర్ చేసుకుందామని జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చాలా మంది ఐటీ నుంచే. ఎందుకు వచ్చారు అంటే ఐటీ ఈజ్ ఎ క్లోజ్ డోర్ అనుకోనో, లేకపోతే కాన్స్టెంట్ సిట్టింగ్ అనుకున్నారో, లేకపోతే దిస్ ఇస్ మోర్ వైబ్రెంట్ అండ్ బెటర్ అనుకున్నారో, ఆర్ మోర్ రెవెన్యూ అనుకున్నారో, కానీ దే ఆర్ కమింగ్ అండ్ దీస్ ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. అబ్సల్యూట్లీ. సో హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్, వెల్ బిహేవ్డ్, వెల్ లెర్న్డ్ పీపుల్ రియల్టర్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీలాంటి వాళ్ళని, శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని కలవాలి అంటే దిస్ ఈస్ ది ఓన్లీ ప్లాట్ఫామ్. అట్లేం లేదు, నో డౌట్. సో ఎవరైనా సరే నిజంగానే రేపు పొద్దున్న ఐ వాంట్ టు మీట్ నితిన్ గారు అంటే యూ షుడ్ యాక్చువల్లీ యూ కెన్ యాక్చువల్లీ కమ్ అండ్ విజిట్ వన్ ఆఫ్ అవర్ ఈవెంట్స్ ఆఫ్ హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ అండ్ డెఫినెట్లీ మీట్ దీస్ పీపుల్. సో ఆర్ లైటర్ నోట్ అదైతే కరెక్టే. నాలాంటి వాడికి డెఫినెట్ డైరెక్ట్ యాక్సెస్. రీజన్ ఏంటంటే దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. అదే మన అసోసియేషన్ ఉన్నదంటే మనకు జనరల్గా ఏంటి అంటే విత్ ఇన్ అస్, ఆల్ ఆఫ్ అస్, వీ ప్రిఫర్ టు ఎంటర్టైన్, ఎంకరేజ్ our members, stay connected. We also learn lot. కొత్త ప్లేట్లో చాలా నేర్చుకుంటాం మేము. అమేజింగ్. ఒక బిల్డర్ కూడా వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవాలి అంటే దిస్ ఇస్ అ రైట్, ఒక రెడీమేడ్ రియాల్టర్స్ వేర్ దే కెన్ కమ్ అండ్ అప్రోచ్ అండ్ సెల్ దేర్ ప్రొడక్ట్స్. కరెక్ట్. మీకు అమ్ముడుపోవట్లేదు అనుకుంటే ఎలా అమ్మాలి అనేది ఈ అసోసియేషన్ లో ఎవరిని కలిసినా సరే దే విల్ ఇంట్రొడ్యూస్ యూ అండ్ కరెక్ట్. అసలు ఎట్లా ఉంటుందంటే అమ్మలేనిది అంటూ ఏం ప్రొడక్ట్ లేదు. కరెక్ట్. అన్లెస్ అంటే ఎక్కడో ఏదో ల్యాండ్ లిటిగేషన్, లీగల్ ఎంటాంగిల్మెంట్ ఇరుక్కుంటే తప్పితే కానీ లేదా కొన్నిసార్లు ప్రైస్ మ్యాచ్ కాకపోతే, మార్కెట్ ప్రైస్ ఉంటే ఎనీథింగ్ హ్యాస్ టు బి విన్ విన్ మ్యారేజ్, విన్ విన్ అయిపోతుంది. సెకండ్ లాస్ట్ ఫైనల్ థింగ్ ఏంటంటే ప్రతి పాడ్కాస్ట్లో ఒక సజెషన్ అడుగుతాను. ఓకే, ఈ ముగ్గురు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హైదరాబాద్ గ్రోత్లో. వీళ్ళ వల్లే ఏదైనా జరుగుతుంది హైదరాబాద్. ఫస్ట్ థింగ్ ఇస్ ఇన్వెస్టర్, డబ్బు పెట్టేవాడు. వాడికి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఒక ఇన్వెస్టర్కి మీరు ఇచ్చేది ఏంటి ఒక సజెషన్? ఇంపార్టెంట్ అండి. ఎనీ ఇన్వెస్ట్మెంట్, మీరు రెసిడెన్షియల్ పెడుతున్నారు, అక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు, చూస్ ద రైట్ బిల్డర్, ఓకే, రైట్ ప్రోడక్ట్, ఓకే, రైట్ లొకేషన్, ఓకే, దట్స్ ఇట్ ఫస్ట్. దెన్ యువర్ మనీ ఈజ్ నాట్ ఎట్ స్టేక్, ఇట్ ఈస్ సేఫ్. ఫస్ట్ ఇన్వెస్టర్స్. సెకండ్, డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ హైయెస్ట్ రిటర్న్స్. ఓకే, గ్రీడ్. అది హైయెస్ట్ రిటర్న్స్. హైయెస్ట్ రిటర్న్స్లో పోతే ఇట్ కుడ్ బి అ స్కీమ్ ఆర్ ఇట్ కుడ్ బి అ స్కామ్. ఓకే, అది స్కీమా స్కామా తెలిసేసరికి 3 సంవత్సరాలు పడుతుంది. సున్నకాలం వెళ్ళిపోతుంది. అది అందుకే ఎప్పుడన్నా స్కీమ్ వచ్చింది అంటే కొద్దిగా ఆలోచించండి. టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఈజ్ ఇట్ ఎ స్కీమ్ ఆర్ ఇట్ విల్ బి అ స్కామ్? You can't guess, I can't guess whether it will be a scheme or a scam. Absolutely. We only have to wait and watch whether it is a scheme or a scam. True. So, careful with your money. మేము ఇన్సిడెంట్లీ ఫనీ మాతో పనిచేసే ఇన్వెస్టర్స్ చాలా మట్టుకు మోర్ ఇన్ఫార్మ్ దెన్ అస్. Absolutely. అయినా మా దగ్గరికి వస్తారు. ఎందుకు? వ్యాలిడేషన్. ప్రాపర్టీ చూసేసుకున్నారు, ప్రైసింగు తెలుసు, వచ్చి నితిన్ పద ఇది కొందాము అంటారు, మమ్మల్ని తీసుకెళ్తారు. చూసేసి అబ్బా ఇది కొద్దిగా రిస్కీ ఉంది అని అంటే ఓకే, ఉస్కెలియే ఆయే, అది కనుక్కోవడానికి వచ్చాము, ఇది బాగుంది అంటే పద పోయి క్లోజ్ చేసుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఆవిడ లైటర్ నోట్, పూజారి ఒప్పుకున్న దేవుడు ఒప్పుకున్న పూజారి ఒప్పుకున్నారు. అది కరెక్ట్. వ్యాలిడేషన్ పూజారి. అది అబ్సల్యూట్లీ. ఇన్వెస్టర్స్ అయిపోయింది. ఇంకోటి సెకండ్ ఇది అడిగా, బిల్డర్స్. అగైన్ గ్రీడ్. బిల్డ్ యాజ్ పర్ నామ్స్, build within the norms, okay, build only to the extent of the norms. Yes. Try to give little more than what a normal developer gives. First. Second, మీ చుట్టుపక్కల చూసుకోండి, ఏది ఓవర్ సప్లై ఉంది, ఏది అండర్ సప్లై ఉంది, ఆ స్టడీ చేసుకోండి. అందరు 5 BHKలు చేస్తున్నారు, అందరు 4 BHKలు చేస్తున్నారు. సో షార్ట్ ఫాల్ ఆఫ్ 2 and 3 ఉంది. సో బిల్డ్ 2 and 3. మీకు కొద్దిగా తక్కువ ఎఫ్ఎస్ఐ రావచ్చు, కానీ సేలబిలిటీ ఈజీ ఉంటుంది, ఓవరాల్గా బెనిఫిట్ అవుతారు. సో అండ్ జస్ట్ గివింగ్ అన్ అపార్ట్మెంట్ యాంగిల్. కమర్షియల్కి వస్తే సిమిలర్గా
చుట్టుపక్కల ఏమి ఇస్తున్నారు, Hmm. వాట్ ఈస్ డిస్టింక్షన్ బిట్వీన్ నార్మల్ బిల్డింగ్ అండ్ Hmm. గుడ్ బిల్డింగ్, Hmm. గుడ్ పార్కింగ్, Hmm. గుడ్ లిఫ్ట్స్, గుడ్ పవర్ కెపాసిటీ, 100% పవర్ బ్యాకప్, నీట్ finishes of the exteriors, Okay. neat finishes of the lift and lift lobby, Hmm. that's it, and well maintained building. Customers don't mind paying rupee extra, 2 rupees extra for a good building. Hmm. Customers don't mind paying extra for maintenance if it is maintained well. Yes. మార్కెట్ బాగాలేనప్పుడు మంచి బిల్డింగ్స్ ఫస్ట్ రిలీజ్ అవుతాయి. Absolutely అన్న, పర్ఫెక్ట్ చెప్పారు. మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు మంచి బిల్డింగ్స్ హయ్యర్ రెంటల్లో పోతాయి. సో Absolutely. ఎనీ డే మంచి బిల్డింగ్స్ కట్టండి చాలు. చాలా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పాలంటేనే ఒక మంచి అడ్వైస్ చెప్పారు. బిల్డింగ్ మెయింటెనెన్స్. నేను చాలా మంది టాప్ బిల్డర్స్ని కూడా చూశాను. బిల్డింగ్ కట్టేస్తారు, బిల్డింగ్ మెయింటైన్ చేయరు. సరిగ్గా మెయింటైన్ చేస్తే ఇట్ ఈస్ అన్ అడిషనల్ ఇన్కమ్ ఫర్ దమ్. ఇన్కమ్తో పాటు యువర్ Credibility యువర్ also. ఓన్ బ్రాండ్ వాల్యూ. అబ్సల్యూట్లీ. అసెట్ కొనడం ఎంత ఈజీ. Hmm. మీరు కారు కొంటారు, అవునండి, అది వాడుతూ పోయేసి సర్వీస్ చేయించకపోతే కారు ఉండదు. అంతే. అలాగే బిల్డింగ్ అయినా కానీ మెయింటెనెన్స్ Hmm. చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఎంత బాగా మెయింటెనెన్స్ ఉంటే రెంటల్స్ వేకెన్సీ లెవెల్స్ లో, హయ్యర్ రెంటల్స్, కంటిన్యూస్ రిలీజెస్ ఆర్ కమిటెడ్. అబ్సల్యూట్లీ. ఇంకో చిన్న పాయింట్ నేను యాడ్ చేద్దాం అనుకుంటాను. ప్లీజ్. హైట్ ఆఫ్ యువర్ ఫ్లోర్ టు సీలింగ్ హైట్, ఓకే, అండ్ కార్ పార్కింగ్. ఓకే, ఇక్కడ మటుకు దయచేసి మీ గ్రీడ్ చూపించద్దు. అదే కాంప్రమైజ్ ఉన్నా పర్లేదు కానీ ఇక్కడ మటుకు మీరు గ్రీడ్ చూపించద్దు. అంటే ఫర్ ఫ్లోర్ టు హైట్ అనేది గ్రేడ్ ఏ బిల్డింగ్స్ కి, ఐటీ పార్క్స్ కి 4 meters, 3.6 అండ్ అబౌవ్ అబౌవ్ 4 meters. స్టాండర్లోన్ బిల్డింగ్స్ లో Hmm. హైట్ వాళ్ళకు రెస్ట్రిక్షన్ ఉంది. అవును. చేసేటప్పుడు మంచి స్ట్రక్చరల్ ఇంజనీర్, మంచి ఆర్కిటెక్ట్ తీసుకుంటే లెస్ పిల్లర్స్, లెస్ కాలమ్స్, లెస్ క్యాప్స్ తోటి Hmm. బెటర్ హైట్స్ తీసుకురావచ్చు. అవును. బెటర్ హైట్స్. పార్కింగ్ ముందే చెప్పాను, యాజ్ పర్ నార్మ్స్, నో డివియేషన్, డూ లిటిల్ మోర్, ఎగ్జాక్ట్లీ. డూ లిటిల్ మోర్. యాజ్ పర్ నార్మ్స్లో లిటిల్ మోర్ ఏంటి ఉంటుంది? పార్కింగ్, గుడ్ పవర్, గుడ్ ఫసాడ్, గుడ్ లిఫ్ట్స్, గుడ్ వెల్ మెయింటైన్డ్ మెనిక్యూర్డ్ పార్కింగ్ గార్డెన్, ల్యాండ్స్కేపింగ్, దట్స్ ఇట్. ఎవరి అవసరం లేకుండా టెనెంటే వచ్చి బిల్డింగ్ ఆక్యుపై చేసుకుంటాడు మీరు ఇది కడితే. ఓకే, సో కొందరు బిల్డర్స్కి నేను ఒక పేరు ఇస్తాను. ప్రతి బిల్డర్ సేమ్ టైల్స్, సేమ్ ఎగ్జాక్ట్లీ. టెక్స్చర్స్, సేమ్ ఎవ్రీథింగ్, అదే కాంట్రాక్టర్ ఇక్కడ అక్కడ, కానీ దే ఎంజాయ్ బెటర్ ప్రైస్. ఎక్కడ తెలుసా? ఆ లాస్ట్ మైల్ 10 టవర్లు కట్టే బదులు 8 టవర్లు కడతారు. అబ్సల్యూట్లీ. ఫస్ట్. సెకండ్, ల్యాండ్స్కేపింగ్, దే స్పెండ్ మ్యాక్సిమం. మిడాస్ టచ్, అంతే. జస్ట్ దట్ మిడాస్ టచ్. ల్యాండ్స్కేపింగ్, గుడ్ లైటింగ్, గుడ్ ఇది కథ. చిన్నప్పుడు అనుకునేవాడు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని. టెనెంట్ అనేవాడు, ఇన్వెస్టర్ అనేవాడు వచ్చి ఆ బిల్డింగ్ ముందు నుంచుంటే చాలు తెలిసిపోతుంది, Correct. ఆ వైబ్స్ అర్థం అయిపోతాయి. కరెక్ట్. సో బిల్డర్స్ అనేవాళ్ళు దయచేసి వీటి మీద కొంచెం శ్రద్ధ పెడితే డెఫినెట్లీ మీ బిల్డింగ్ ఇంకో 10 బిల్డింగ్లు కడతారు మీరు. Yeah. హైదరాబాద్ గ్రోత్కే మీరే Correct. పెద్ద ఫౌండేషన్. కరెక్ట్. సో అండ్ ఫైనల్గా గవర్నమెంట్కి మీరు ఏం సజెషన్ చెప్తారు టు ఇంప్రూవ్ దిస్ హైదరాబాద్ మార్కెట్? ఎందుకంటే సెంటిమెంట్ చాలా లో ఉంది ఇప్పుడు. ఓకే, జీసీసీస్ ఇందాక మనం అనుకున్నాం, డేటా సెంటర్స్ కానీ జీసీసీస్ కానీ వీళ్ళందరూ హైదరాబాద్ని చూస్తున్నారు. కరెక్ట్. ఓకే, సో వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలంటే గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? As of now, we are not that great to advise on what government should Okay. do or can do. Positive marketing ఓకే. is one for sure. Second, మన దగ్గర స్లంప్కి రీజన్ ఓవర్ సప్లై, ఓవర్ ప్రైసింగ్. ఓకే. ప్రైసింగ్ అయితే మనం ఏం చేయలేము, అవును. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నీ చూసుకుంటే ఇప్పుడు వీఆర్ అట్ దట్ ప్రైస్. యాజ్ ఎ గవర్నమెంట్, ఇఫ్ దే కెన్ ఇన్సెంటివైజ్ ఆన్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రిడక్షన్, ఓకే. లీజ్ డీడ్ రిజిస్ట్రేషన్లో ఫర్ జీసీసీస్ వాటికి సమ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తే, అబ్సల్యూట్లీ. then also if GCCs want some lands for their own consumption, if they can identify some land and give it to them as captive campuses, that will also help. Some benefits on those lines is always, and reliable power for sure in all these IT parks. Any benefit on the power pricing, if we can do, that's సో ది అది కొద్ది tricky, but అవును. I'm just telling you. డెఫినెట్లీ బెంగళూరు, చెన్నై ఆర్ దే కంపీటింగ్ విత్ యూ. సో ఇలాంటి ఇన్సెంటివ్స్ విల్ యాడ్ వాల్యూ. Lease deed registration exemption for GCCs. అవును. సెకండ్, అదే ఇప్పుడు జీసీసీ క్యాంపస్ సెటప్ కావాలి, ల్యాండ్ గివ్ ఇట్ ఆఫ్ అబ్సల్యూట్లీ. ఎట్ సమ్ మెథడాలజీ. అవును. థర్డ్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కనుక తగ్గిస్తే
ఈవెన్ 7.6% ఉంది ఇప్పుడు కరెంట్ అవును. రెసిడెన్షియల్ కమర్షియల్ ఏదైనా 7.6%. అది కొద్దిగా తగ్గిస్తే కొద్దిగా మొమెంటం వస్తుంది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ మన చేతిలో లేవు. ఇట్స్ నేషనల్ అవును. అండ్ ఇట్స్ గవర్నమెంట్ ఎకనామిక్ రైడర్. సో అది మన చేతిలో లేవు. True. స్టేట్ గవర్నమెంట్ కనుక కెన్ ఇన్సెంటివైజ్ ఒక 1%, 1.5%. సమ్ బాంబే డిడ్ వెరీ గుడ్ ఇన్ కోవిడ్. అబ్సల్యూట్లీ. దే రెడ్యూస్ ద అవును. రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అదేమైనా చేయగలిగితే ఇట్ విల్ బి అంటే మీరు చాలా మంచి పాయింట్ ఎత్తారన్న. ఎందుకంటే ముంబైలో మహారాష్ట్రలో ఆడవారు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1% తక్కువ. సో ఇలాంటిది సెంటిమెంట్లో ఉన్నప్పుడు వారిని మంచి చేసుకుంటే ఇక్కడ కూడా గవర్నమెంట్ ఏమైనా అలాంటి రాయితీలు ఇస్తే ఇస్తారు. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుంది. అదే చెప్తాను. సో అది ఏమైనా చేయగలిగితే మటుకు డెఫినెట్గా హైదరాబాద్కి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఎంతో మంది బ్రతుకుతున్నారు. ఇండియన్ జీడిపి గ్రోత్కి, స్టేట్ జీడిపి గ్రోత్కి రియల్ ఎస్టేట్ ఈస్ ద మెయిన్ బ్యాక్ బ్యాక్ బోన్. డెఫినెట్గా కొంచెం చేస్తే మటుకు హైదరాబాద్ని ఎవరు ఆపలేరు. తగ్గేదేలే అన్నట్టు, ఆపేదేలే అన్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు వచ్చి హైదరాబాద్ గో బ్రాడ్కాస్ట్ ఛానల్లో మీ టైంని ఇచ్చినందుకు అండ్ మీ 26 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక పాడ్కాస్ట్ అయ్యేట్లేదు, ఇంకోటి చేయాలని మనసులో బాగా కోరికగా ఉంది. మిమ్మల్ని, శ్రీధర్ రెడ్డి గారిని, శైలేందర్ గారిని ముగ్గురిని కూర్చోబెట్టి ఒక పాడ్కాస్ట్ చేయాలని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫైనల్గా పాడ్కాస్ట్లో మా పాడ్కాస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. హైదరాబాద్ గ్రోత్ పాడ్కాస్ట్ని అండ్ ది ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే వీ వుడ్ బి గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫనీ ఫర్ కాలింగ్ అండ్ ప్లెజర్ ఇస్ ఆల్ ఆర్స్ అన్న. మంచి హలీం, రంజాన్ టైంలో హలీం తిన్నట్టుంది మీ ఇంటర్వ్యూ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫనీ.